కృష్ణ శర్మ గారు. ఏలూరు లేదండి, కాట్పాడి. విశాఖపట్నం వచ్చాను. 8వ తారీఖున మళ్ళీ బెంగళూరు వెళ్తాను. ఆహా, ఓకే ఓకే. ప్రేమ్చంద్ గారు వచ్చారా? ఆ, సార్ నమస్కారం అండి, గురువు గారు నమస్కారం. నమస్తే నమస్తే. సరే. నమస్కారం అండి. నమస్కారం. అబ్బా, ఎలా అయిపోయింది మహానుభావ, దర్శనం ఇచ్చి శ్రీ ఆస్ట్రేలియా నుంచి. శ్రీ ఏ శ్రీ దేశంలో గురుభ్యో ఉన్నా? నమః. ఇప్పుడు ఆ దేశంలోనే ఉన్నారా, ఈ దేశంలో ఉన్నారా? ఇక్కడే ఉన్నానండి. మీరు ఇచ్చిన మంత్రాన్ని చేసుకుంటున్నాను, అందులో ఉండిపోయాను. ఇక్కడ అక్కడ అనే పదాలు, ఇక్కడే అనేది మీకా నాకా? ఇక్కడ అనే మాట. అంటే ఫిజిక్స్ అంతే అండి. ప్రకారం అంతా రిలేటివే కాబట్టి అంతా ఒకటే. బాగున్నారండి? బాగానే ఉన్నా. ఆ, స్టార్ట్ చేద్దాం. ఏంటో. నమస్కారం. అమ్మా, కోహోస్ట్ నమస్తే చేశాక అండి. రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ పెట్టాను గురువు గారు. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం. వస్తున్నాం, ఒక్క నిమిషం. గురుభ్యో నమః. ఈవేళ 4వ అధ్యాయం అన్నారు. ముందర కొంచెం మిగిలిన వాటిలన్నీ ఒక్కసారి ప్రస్తావించుకుని 4లోకి వద్దాం. 4వ అధ్యాయం మొదటి శ్లోకం మనకి ఇవాళ. అంతే కదండి మరి. మీ అందరూ మీరు చెప్పండి, నేను మిగతాది నేను నాలుగు నుంచి అందుకుంటాను. పోనీ ఎక్కడున్నాను? గురుభ్యో నమః. వస్తున్నాం, ఒక్క నిమిషం. అది మనం అందుకోలేదు, కృష్ణ పరమాత్మే అందుకున్నాడు అలాగే. మన దాకా ఎందుకు మళ్ళీను? ఆ శ్రమ కూడా మనకి ఇవ్వడు ఆయన. శంకరాచార్యులు వారు అందుకుంటారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విక్రియవతు. ఓం నారాయణం పద్మభుజం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భః బ్రహ్మైవాహమస్మి. ఒక్క నిమిషం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायत पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञावपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధార నీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహినీకర్ణా అశ్వత్థామఘోరమఠా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనదీ కైవర్తకే కేశవే పారాశర్యవచः సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సద్భానునా బోధితం లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసి న శ్రేయసే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తన్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం వేదైః సాంగపదక్రమ ఉపనిషదైర్గాయంతి యం సామగాః. మళ్ళీ వేదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యోగినః యస్యాం తం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మొదటి 3 అధ్యాయాలు భాష్యంతో పాఠం చెప్పుకున్నాం. అందులో మనకి ఒక్కసారి ఇప్పుడు బదిలీనాథ్ గారు అడిగినట్టుగా భగవద్గీతకి భూమికతో ప్రారంభించాం. నారాయణ పరో వ్యక్తాద్ అండం అవ్యక్త సంభవం అండస్యాంతస్తిమే లోకా సప్తద్వీపాచ మేదిని అనేటటువంటి ఒక ప్రార్థనా శ్లోకము, కథా సందర్భానికి సంబంధించినటువంటి శ్లోకంతో ఆదిశంకరులు మనకి భగవద్గీత భాష్యాన్ని ప్రారంభించారు. ఆ భూమికా భాగాన్ని పూర్తి చేసుకున్నాక అది ఎందుకు భగవద్గీత ఆవిర్భవించవలసి వచ్చింది, ఎందుకు చెప్పవలసి వచ్చింది, ఆ కథ అంతా అందులో కవర్ అయిపోయింది. భగవద్గీతలో ప్రవేశించాక 1వ అధ్యాయంలో దానికి భాష్యం రాయలేదు శంకరాచార్యుల వారు. 2వ అధ్యాయంలో మనకి 10వ శ్లోకం దగ్గరికి వచ్చాడు. అప్పటికి అర్జునుడు అన్నటువంటి 2 మాటలు, ఏది చెయ్యకూడదో అది చేస్తాను అనడం, ఏది చెయ్యాలో అది చెయ్యను అని అనడం. ఇది ప్రతిసారి జ్ఞాపకం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటామండి. ఆ 2 మాటలు అని అతనితో గొప్ప మంచి మాట అన్నాడు. నా బుద్ధి పనిచేయటం లేదయా, స్తంభించిపోయింది. అంచేది నేను గురువుగా భావిస్తున్నాను, నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు ఏది హితమో అది నువ్వు ఉపదేశించు, అది నేను చేస్తాను కమిట్మెంట్ మాట కూడా అన్నాడు. ఇక్కడ వెంటనే ఆ మాట అనడంతో ఇంక కృష్ణ పరమాత్మ భగవద్గీత ప్రారంభించి 2వ అధ్యాయంలో 10వ శ్లోకం అనడంతో వెంటనే అక్కడ భాష్యం ప్రారంభించారు ఆయన. అక్కడ మళ్ళీ భూమికి చెప్పుకొచ్చారు. ఉద్ఘాతం అంతా అయిపోయింది. ఇంకా 11వ శ్లోకం నుంచి భాష్యం ప్రారంభించారు, చెప్పుకుంటూ వచ్చారు. 2వ అధ్యాయం అంతా కూడా దాని పేరు సాంఖ్యయోగం అని అన్నారు, జ్ఞానయోగం. అంటే అది సన్యాస దీక్షలో ఉండేటటువంటి వాళ్ళు ఆచరించేటటువంటి మార్గానికి యోగ్యమైనటువంటి విషయం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కర్మయోగాన్ని మళ్ళీ ప్రారంభించి 3వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఆ కర్మయోగంలో కూడా చివరికి ఏవం ఆఖరిని మనకి 2-3 శ్లోకాలు ఒక్కసారి స్మరించుకుంటే, ఇంద్రియాలన్నింటినీ కూడా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలయ్యా. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తః. మన శరీరంలో మనకి స్పృహ ఉన్నంతసేపు ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ఇంద్రియాలు మించినటువంటిది
మనస్సును మించినటువంటి బుద్ధి, ఆ బుద్ధిని దాటినటువంటి వాడయ్యా ఆత్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు ఆయన అని చెప్పి ఇక్కడ ఇవన్నీ కూడా ఏవం బుద్ధే పరం బుద్ధ సంస్థభ్య ఆత్మానమాత్మన యహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం. ఈ ఆధ్యాత్మ మార్గానికి ప్రబల శత్రువు ఎవరంటే కామము. అంటే కోరికలు, అవి కావాలి ఇవి కావాలనేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అది అత్యంత బలవత్తరమైనటువంటి శత్రువు. అది దాన్ని నిగ్రహించు, మొత్తం ఇంద్రియాలను నిగ్రహించు, దాన్ని ఓడించుకో అని అక్కడికి మనకి 3వ అధ్యాయం కూడా పూర్తి చేశారు. ఇప్పుడు ఇంకా మనకి 4వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఆ కర్మ మార్గాన్ని ఉపదేశించి, అంటే అదొక సాధనంగా మనకి క్రమముక్తికి మనకి అది ఉపయోగించేటువంటి మార్గంగా మనకి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇంకా మిగిలిపోయింది ఏముంది? ఇంకా జ్ఞాన మార్గం అయిపోయింది, కర్మ మార్గం అయిపోయింది, ఇంక చెప్పవలసింది ఏముంది ఇంకా అసలు అని అనుకుంటారేమో అని ఆయన మనకి ఎంత అర్థమైంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా రివ్యూ సెషన్ కింద స్టార్ట్ అయింది. ఇంకా దానికి ఇక్కడి నుంచి అథ చతుర్థోధ్యాయ అని ఈ 2-3 వాక్యాలు చెప్పుకొని మనం ఇక్కడ ప్రారంభిస్తామండి. శ్రీ భగవాన్ ఉవాచ. భాష్యంలో మళ్ళీ ప్రతి శ్లోకానికి ముందుగా కొంత ఇంట్రడక్టరీ వర్డ్స్ కొన్ని రాస్తూ ఉంటారు. అంటే ఇంతకుముందు జరిగినటువంటి కథకి మళ్ళీ ఈ అధ్యాయంలో ఎందుకు అవసరం ఏమిటి, అక్కడ చెప్పిన విషయం ఏమిటి, ఇప్పుడు చెప్పబోయే విషయం ఏమిటి, ఆ సంబంధ భాగాన్ని ఇక్కడ మనకి మళ్ళీ అనువదించిస్తుంటారు. అది ఇలా ప్రారంభమవుతుంది. యహ అయం యోగ అధ్యాయద్వయేన ఉక్త జ్ఞాననిష్టాలక్షణ ససన్యాస కర్మయోగ ఉపాయ యస్మిన్ వేదార్థ పరిసమాప్త ప్రవృత్తిలక్షణ నివృత్తిలక్షణశ్చ గీతాసు చ సర్వాసు అయమేవ యోగ వివక్షిత భగవత. అక్కడికి ఫుల్ స్టాప్ అండి. అతః పరిసమాప్తం వేదార్థం అన్వానః తం వంశకథనేన స్తౌతి శ్రీ భగవాన్ అని అక్కడి శ్లోకం అందుకుంటున్నారు. ఈ వాక్యానికి ముందర రాసినటువంటి ప్రస్తావన వాక్యానికి అర్థం ఎలాగంటే, యహ అయం యోగ అధ్యాయద్వయేన ఉక్త. అధ్యాయద్వయేన అంటే 2, 3 అధ్యాయములు, 2 అధ్యాయములు. ఈ జంట అధ్యాయముల చేత ఏ యోగమైతే చెప్పబడి ఉన్నదో, యహ అయం యోగ ఉక్త, ఏ యోగమైతే చెప్పబడి ఉన్నదో, ఏమిటి 2 అధ్యాయాలు ఒకటే యోగమా? కాదయ్యా. అక్కడ ఆ అధ్యాయాలు చెప్పినటువంటి విషయం, దాని యొక్క అనుబంధం ఎలా ఉందో చెప్తుంది. జ్ఞాననిష్ఠా లక్షణ సన్యాస. జ్ఞాననిష్ట ఆత్మజ్ఞానమునందే స్థిరంగా నిలబడుట. చివరికి అక్కడ చెప్పింది ఇందాక మన 3వ అధ్యాయంలో కూడా, అక్కడ సంస్థభ్య ఆత్మానమాత్మన, మనసును అన్ని మొత్తం ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుని దాని యందు మనసును లగ్నం చేసి ఉండు. అంటే జ్ఞాననిష్ట యందు నువ్వు సంసిద్ధంగా ఉండు. అది ఎటువంటిది? సన్యాసంతో కూడినటువంటిది. అది 2వ అధ్యాయంలో చెప్పిన విషయం అంతా అది జ్ఞాననిష్ట సాంఖ్యయోగంలో. మరి 3వ అధ్యాయంలో చెప్పింది ఏమిటయ్యా? కర్మయోగ ఉపాయ. అది ఆ జ్ఞాననిష్టలో సామాన్య మానవులు, ఎవరో యోగీశ్వరుడికి కొంతమందికి మాత్రమే, జ్ఞానయోగులకు మాత్రమే సాధ్యం అవుతుందయ్యా. ఆత్మజ్ఞానులకి, మనలాంటి సామాన్యులకి అది అందుబాటులో ఉండాలంటే కర్మయోగాన్ని ఆశ్రయిస్తూ దాన్ని చేస్తూనే ఉండాలి. అదొక సాధనం, అదొక ఉపాయం, అదొక స్ట్రాటజీ. ఆ రకంగా కర్మయోగ ఉపాయాన్ని అంటే జ్ఞాననిష్ఠా లక్షణ, జ్ఞానమునందే పరిసమాప్తి అయ్యేటటువంటి లక్షణం కలిగినటువంటి కర్మాన్ని యోగముగా చెప్పినటువంటి, ఉపాయముగా చెప్పినటువంటి ఈ యోగము ఏదైతే ఉన్నదో, అంటే కర్మ ప్లస్ జ్ఞానము అని కంబైన్డ్గా ఏదైతే చెప్పడం జరిగిందో, ఇక్కడ అధ్యాయద్వయేన 2 అధ్యాయాల్లోనూ, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలోను ఉక్త చెప్పడం అయిపోయింది. అయిపోతే ఇంకేముంది అసలు? మరి భగవద్గీత మొట్టమొదట భూమికలో ప్రారంభిస్తూ మొట్టమొదట ధర్మం ఎలా వచ్చింది, ధర్మంలో ఎన్ని రకాలు ఉన్నాయని మొట్టమొదటి భూమికలో మొదటి పేజీలో మొదటి పేరాల్లో చెప్పారు. ద్విధో ధర్మ, ధర్మం 2 రకాలు, ప్రవృత్తి ధర్మ, నివృత్తి ధర్మ అని 2 చెప్పారు అక్కడ. ఇందులో ఈ కర్మయోగము చేత చెప్పబడేదంతా కూడా ప్రవృత్తి లక్షణం కలిగినటువంటి కర్మభాగాన్ని లక్షణం చెప్పారు. అక్కడ నివృత్తి లక్షణం కలిగినటువంటి జ్ఞాన మార్గాన్ని. అంచేది ఇక్కడ జ్ఞాననిష్ఠా లక్షణ సన్యాస అనేటటువంటిది
కర్మయోగం అనేటటువంటిది 2వ అధ్యాయంలో 3వ చెప్పినవి ఏం చెప్పడం జరిగిందంటే, సమ్మరైజ్ చేయాలంటే ధర్మము చెప్పబడిందయ్యా. ఏం ధర్మము? ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము 2 కూడా చెప్పడం జరిగింది. ముందు నివృత్తి ధర్మాన్ని చెప్పేసి, అంటే సన్యాసానికి సంబంధించినటువంటి జ్ఞాన భాగాన్ని చెప్పేసి, దానికి ఉపాయంగా అందులో ఎంట్రన్స్ కింద 3వ అధ్యాయాన్ని తర్వాత చెప్పడం జరిగింది. అంటే ముందు ఆ నివృత్తి ధర్మాన్ని, తర్వాత ప్రవృత్తి ధర్మాన్ని చెప్పడం జరిగింది. ఆ నివృత్తి ధర్మంలో చేరడానికి యోగ్యతని మనకి సంపాదించుకోవడానికి. ఆ రకంగా గీత ఇది మొత్తం చెప్పదలుచుకుంది భగవద్గీత అంతకీ కూడా. గీతాసు చ సర్వాసు అయమేవ యోగ వివక్షిత. ఈ విషయాన్ని మొత్తం అన్ని అధ్యాయాలు సర్వాసు గీతాసు అంటే మామూలుగా గీతాన్ని బహువచనంలో వాడుతుంటారు. భగవద్గీతాసు బహువచనం అది. మనకి గీత అనేది ఏకవచనంలో మనం వాడుతున్నాం భగవద్గీత అని. కానీ భగవద్గీత అనేది దీర్ఘం తీసుకుని దాని బహువచనంలో చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఏ శ్లోకానికి ఆ శ్లోకము, ఏ కాన్సెప్ట్కి ఆ కాన్సెప్ట్, ఏ థీరీకి ఆ థీరీ అన్ని కలిపితే మొత్తం 18 అధ్యాయాలు చెప్పేది అది బహువచనం అవుతుంది కనుక, అంటే అన్ని అధ్యాయాల్లో చెప్పిన అన్ని విషయములు అని బహువచనం తీసుకోండి. అవి అన్నీ కూడా కలిపి ఒకటే చివరి చెప్పదాం. ఇందాక చెప్పినటువంటి ఒకటే మాట సింగులర్గా చెప్పారు. అంటే కంబైన్డ్ యాక్టివిటీ అన్నమాట. జ్ఞానము ప్లస్ కర్మ. ఆ రెండింటిని కూడా అయమేవ యోగ వివక్షిత భగవత, భగవంతుడైనటువంటి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ చేత తృతీయ విభక్తి ఏకవచనం. అయమేవ యోగ వివక్షిత, ఏ యోగమైతే 2 అధ్యాయాల్లో చెప్పబడింది అని మొట్టమొదటి ప్రారంభించారు, ఆ యోగమే మొత్తం అన్ని అధ్యాయాలను కూడా చెప్పదలుచున్నారయ్యా. దాంతో మొత్తం పరమేశ్వర వేదం యొక్క లక్షణం ఏంటి? వేదంలో 4 భాగాలు ఉంటాయి. ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం. సంహితా భాగం, బ్రాహ్మణ భాగం, ఆరణ్యక భాగం, ఉపనిషత్ భాగం 4. అందులో మొదటి 3 కూడా కర్మయోగానికి కర్మభాగానికి సంబంధించినవి, ప్రవృత్తి లక్షణానికి సంబంధించినవి. 4వది అయినటువంటి ఉపనిషత్తుము జ్ఞాన భాగానికి సంబంధించింది, అది నివృత్తి లక్షణానికి సంబంధించింది. మొత్తం 4 భాగాలు కలిపితేనే మొత్తం వేదం అంతా. సో మీకు మొత్తం 3టికి కలిపి కర్మభాగంలో చెప్పేసి 4వ దాని జ్ఞాన భాగంలో చెప్పేసేవాడికి ప్రవృత్తి లక్షణం చెప్పేసి వేదం అంతా కూడా చెప్పడం అయిపోయిందయ్యా. వేదం మొత్తం ఫుల్ వేదం. వేదం అంటే 3 భాగాలే అనుకోకండి. వేదం అంటే కర్మభాగం వేరు, వేదాంతం వేరు అలా అనుకోకండి. ఇక్కడ వేదం అనే మాటకు అర్థం ఏంటంటే అన్ని భాగాలతో కూడినటువంటి సంపూర్ణమైన వేదం. అంటే కర్మ జ్ఞాన యోగాలతో కూడినటువంటి ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణాలతో కూడి ఉన్నటువంటి విషయాల్ని వివరించేటటువంటి అన్ని భాగాలతో కూడినటువంటి వేదమును దాని యొక్క అర్థమును పరిసమాప్తం మన్వానః, అంతా చెప్పడం అయిపోయిందని అనుకుంటూ ఇక్కడ మాట చెబుతున్నారు ఆయన. ఏమిటంటే సామాన్యంగా విషయం అంతా చెప్పేసిన తర్వాత ఆఖరి లాస్ట్ సెంటెన్సెస్లో ఏదైనా మహానుభావుల గ్రంథం పూర్తి చేసేప్పుడు ఇది ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఎప్పుడు చెప్పడం జరిగింది వీరుంటే ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉంటారట పూర్వకాలంలో, అత్యంత పూర్వకాలంలో. ఇప్పుడు మనం అయితే ముందర ఫోర్వర్డ్ అని మనం ముందర రాసేసుకుంటున్నాం. అప్పుడు అలాగే అది విషయం చెప్పు, తర్వాత చూద్దాం ఎవరు చెప్పారో. ఆ రకంగా ఇందులో విషయ ప్రస్తావన అయిపోయింది. మొట్టమొదటి ఎలా చెప్పాలి? ఇదిగో నేను ఫలానా ఆయన చెప్పాను, ఆయన ఇంకొక ఆయన చెప్పాడు, ఆయన ఇంకొక ఆయన చెప్పాడు, ఆ విషయం ఇది అని అలా ప్రారంభం అయ్యి ఉండాలి. అలా అవ్వలేదు. విషయంలో డైరెక్ట్ ఎంటర్ అయిపోయాడు. విషయం ముందరైపోయింది, ఫోర్వర్డ్ కాస్తా ఇప్పుడు చివరి బ్యాక్వర్డ్ అయిపోతుంది. ఇప్పుడు చివరి చెప్పి లాస్ట్ వర్డ్ అవుతుంది. ఆ మాట ఎందుకు ఆ మాట చెప్పాల్సింది? మొత్తం చెప్పదలసిన విషయం అంతా అయిపోయింది. ప్రవృత్తి లక్షణము నివృత్తి లక్షణము ఉన్నటువంటి మొత్తం వేదం యొక్క పూర్వభాగము ఉత్తర భాగం 2 కూడా చెప్పడం అయిపోయింది అని అనుకుని పరిసమాప్తం మన్వానః, మొత్తం వేదం యొక్క అర్థం అంతా కూడా సంపూర్ణంగా చెప్పడం అయిపోయిందని భావించుకుంటూ ఇంకా చివరి మాటలు చెబుతున్నట్ట. వంశ కథనేనా స్తౌతి శ్రీ భగవాన్, పరమాత్మ కృష్ణ పరమాత్మ వంశ కథనేనా అంటే ఎవరి నుంచి ఎవరికి ఇది మొట్టమొదటిలో చెప్పడం జరిగింది, తర్వాత అది ఎలాగా గురు శిష్య పరంపర ఎలా వెళ్ళింది అని చెప్తూ ముందర స్తోత్రం చేయుట. అంటే గౌరవప్రదమైనటువంటి వాక్యాలతోటి, శుభప్రదమైనటువంటి వాక్యాలతోటి స్తౌతి అంటే స్తోత్రం చేస్తున్నాడంటే పరమాత్మ దేవుడు చేసినట్టు కాదు. అంటే ఒక రెస్పెక్ట్ఫుల్గా గౌరవప్రదంగా విషయాన్ని ఆయన చెప్పదలుచుకున్నాడు. ఆయన స్తుతిస్తున్నాడు అంటే గౌరవభావంతో. ఏమని చెప్తున్నట్ట? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ ధనురిక్ష్వాకవే బ్రవీతు. పదవి భాగం చేసుకుంటే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం.
వివస్వాన్ మనవే ప్రాహ మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్. ఇది పదవిపాడు. దీని భాష ఏంటో చూడండి. ఇప్పుడు ఇక్కడ యోగం అనే మాట వాడారంటే రెండు యోగాల యొక్క కాంబినేషన్ గుర్తెట్టుకోండి. జ్ఞానయోగము ప్లస్ కర్మయోగము రెండు యొక్క కాంబినేషనే. అది టోటల్, అది యోగం ఇది యోగం, మొత్తం యోగం అంతా అనే పదంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఏకవచనం వాడంటే జ్ఞానయోగం చెప్పాడండి, కర్మయోగం చెప్పాడండి, అలాగా రెండింటి యొక్క సమ్మేళనము ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. రెండు కలిపి విషయం ప్రస్తావన చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ వంశ కథనం అనే మాట ఏదైతే ఉందో, వంశ కథనం అంటే ఈ మాట ఎక్కడ ఉంది? బృహదారణ్యక ఉపనిషత్తులో అంతా ఉపదేశం అంతా అయిపోయిన తర్వాత ఎవరి ఆ విషయాన్ని ఏ మహర్షి ఉపదేశం చేశారు, ఆయన ఎవరికి ఉపదేశం చేశారు, ఇలాంటి ప్రస్తావన అత్యంత ప్రాచీనమైనటువంటి మన భారతీయ వాంగ్మయంలో ఉండడం వల్ల దాని పేరు వంశ కథనం. అంటే మనకి హిస్టరీ అనమాట. హిస్టరీ అంటే ఎవరి నుంచి ఎవరికి అది చెప్పారు అని, ఆ విషయాన్ని ఇక్కడ చెప్పబోతున్నారు అంటూ ఇక్కడ దాని భాష్యం చూద్దామండి. ఏమం ఇక్కడ చూడండి. ఏమం అధ్యాయ, ఈ శ్లోకంలో అహం వివస్వతే ప్రోక్త అన్నారు కదా. ఏమం అధ్యాయద్వయేన ఉక్తం యోగం వివస్వతే ఆదిత్యాయ. ఏమం యోగం, ఈ యోగం అధ్యాయద్వయేన అంటే రెండు అధ్యాయాల రూపంలో వివస్వతే, వివస్వాన్ అంటే ఆదిత్యుడు, సూర్యభగవానుడు, వివస్వతే ఆదిత్యాయ ఉక్తం చెప్పడం జరిగింది. ఏమం యోగం, ఈ యోగం అంటే ఇది జ్ఞానయోగము ప్లస్ కర్మయోగ భాగం అంతా కూడా అధ్యాయద్వయం చేసి చెప్పడం జరిగింది. ఎప్పుడు చెప్పేవయ్యా? సర్గాదౌ, సర్గము అంటే సృష్టి ప్రారంభం అండి. సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ అని అమరకోశంలో మనకు వస్తుంది. సృష్టిలో ప్రధాన లక్షణాలు ఏంటంటే సృష్టి చేయుట, అందులో మళ్ళీ అవాంతర సృష్టిలో అన్నీ కలిపింది, అది దాని పేరు అక్కడ చెప్పుకుంటూ వస్తారు. ఇక్కడ సర్గాదో, సర్గము అంటే సృష్టి చేయుట, సృష్టి ప్రారంభంలో ప్రోక్తవా అని చెప్పి ఉంటిని. అహం నేను చెప్పానయ్యా. అక్కడ అహం అనే మాట ఎవరు? అహం అనేది దేవకీ వసుదేవుల పుత్రుడైనటువంటి కృష్ణుడా, లేక పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ? ఇక్కడ ఆయన దేవకీ వసుదేవుల పుత్రుడిగా ఇక్కడ మాట్లాడట్లేదండి, అంతా కూడా భగవాన్ ఉవాచ, పరమాత్మ మాట్లాడుతున్నాడు. ఆ దేహస్ఫురణలో లేనటువంటి పరమాత్మ మాట్లాడుతున్నాడు మనతోటి. ఏమిటంటే అహం జగత్పాలయితృణాం క్షత్రియాణం బల ఆధానాయ. ఫుల్ స్టాప్ అండి. ఎప్పుడు చెప్పావయ్యా, ఎందుకు చెప్పావయ్యా అంటే జగత్పాలయితృణాం, జగత్తుని పరిపాలించబోయేటటువంటి ఎవరికైతే జగద్రక్షకులుగా ఉండవలసిన బాధ్యత ఉన్నదో అయినటువంటి క్షత్రియాణం, క్షత్రియులకి జగత్తుని పరిపాలించాలంటే ఎవరి ధర్మాలను వాళ్ళు ఆచరించి ఇట్లా చూడవలసిన ధర్మం క్షత్రియుడికి. అటువంటి క్షత్రియులకి బల ఆధానాయ, వాళ్ళకి ఇంకా ఎంపవర్ చేయడం, ఇంకా వాళ్ళకి ఎంపవర్మెంట్ అంటే మనం వాళ్ళకి ఇంకా శక్తిని పెంచుట. ఆధానము అంటే ఉంచుట అని అర్థం అండి. ఆధానం అగ్ని, ఆధానం అగ్నిని ఉంచుట, బల ఆధానం బలమును ఉంచుట అంటే వాళ్ళకి ఇంకా బలాన్ని పెంచడం అని. దానికోసం అహం ప్రోక్తవాన్, నేను చెప్పడం జరిగిందయ్యా. అది ఎవరికి చెప్పావు? ఎవరు చెప్పడం అంటే మొట్టమొదటిలో వివస్వతే ఆదిత్యాయ, సూర్య భగవానుడు చెప్పడం జరిగింది. తేన యోగ బలేన యుక్తా సమర్థా భవంతి బ్రహ్మ రక్షితుం. ఆ యోగ శక్తి చేత, యోగ బలము చేత, ఏ యోగము అంటే కర్మజ్ఞాన యోగముల యొక్క సమ్మేళనము చేత, దాని యొక్క శక్తి చేత ఈ క్షత్రియులు సమర్థా భవంతి, సమర్థులవుతారు. దేనికి? తేన యోగ బలేని యుక్తా, ఆ యోగ బలాన్ని స్మరించుకుంటూ వాళ్ళు ధ్యానం చేసుకుంటూ దాని ప్రకారం ప్రవర్తిస్తే అప్పుడు వాడు సమర్థుడు. దేనికి? బ్రహ్మ రక్షితం. బ్రహ్మ అనే మాట మామూలుగా వేదము అని అర్థం ఉన్నది, బ్రాహ్మణ జాతి అని అర్థం కూడా ఉంది. ఇక్కడ మామూలుగా క్షత్రియుని పదం వాడాడు కనుక బ్రహ్మ అంటే బ్రాహ్మణులు అని అర్థం వస్తుంది. బ్రాహ్మణుడు అంటే ఏంటంటే వేదముని ఆశ్రయించుకుని నిత్యము దానిని మననం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ మళ్ళీ తన శిష్య పరంపరగా వేదాలను అందించేటటువంటి వాళ్ళు ఇక్కడ చెప్పబడినటువంటి పదము బ్రహ్మ అనేటటువంటి పదము. జన్మచేతగా పుట్టేసి వేదాధ్యయనం చేయకుండా, వేద అనుష్ఠానం చేయకుండా ఉండేటటువంటి వాళ్ళు కాదు ఇక్కడ ఉద్దేశింపబడినటువంటిది.
వేదోక్తమైనటువంటి ధర్మములను వేదోక్తమైన విధానం చేత ఆచరించేటటువంటి వాళ్ళు. అంటే ఏమిటక్కడ వాడు చేయవలసింది అంటే వేద అధ్యయనం చేయాలి, వేద అధ్యాపనం చేయాలి, యజ్ఞాలు చేయాలి, యజ్ఞాలు చేయించాలి, దానం తీసుకోవాలి, దానం ఇవ్వాలి. ఇలాగ షట్కర్మ నిరతుడైనటువంటి ఈ వేదమే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉండేటటువంటి ఆ బ్రాహ్మణుని రక్షించడానికి స్పెషల్ ఫోర్సెస్ కావాలి. అది ఏమిటంటే యోగ బలం చేత సిద్ధిస్తున్నాయి అది క్షత్రియులకి అని చెప్పుకొచ్చి, అందుకోసం అది చేసిన తర్వాత యోగ బలం చేత తే సమర్థా భవంతి, అది కలిగినటువంటి క్షత్రియులు సమర్థులు అవుతారు. అయితే ఇప్పుడు ఇద్దరయ్యారు. మొట్టమొదటిలో క్షత్రియులు. ఎటువంటి క్షత్రియుడు? సూర్యుడే క్షత్రియుడిగా భావించాడు. బ్రహ్మక్షత్రే పరిపాలితే జగత్ పరిపాలయితం అలం. ఈ సంపూర్ణమైనటువంటి వేదాధ్యయనంతో వేదంతో నిండిపోయి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని రక్షించడానికి వచ్చినటువంటి క్షత్రియులు ఇద్దరూ కనుక జాగ్రత్త, వాళ్ళిద్దరినీ రక్షించడం జరిగితే, బ్రహ్మక్షత్రే పరిపాలితే వాళ్ళిద్దరినీ పరిపాలించడం జరిగితే ఎవరు చేయాలి? వాళ్ళిద్దరిని ఎవరు రక్షించాలి? పరమాత్మే రక్షించాలి. అందుకోసం ఆయన యోగాన్ని ఇచ్చాడు. ఆయన వాళ్ళిద్దరిని రక్షిస్తే చాలు, మిగతా వీళ్ళు చూసుకుంటారు. జగత్ పరిపాలయితం మనం, జగత్ అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా పరిపాలించడం సాధ్యం అవుతుంది ఎవరిని రక్షిస్తే. అంటే ఇక్కడ చూడండి, ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు డిందు. అక్కడ ఎవ్వని అంటే ఎవని వలన అని అర్థం వస్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా ఎవరి చేత వీళ్ళిద్దరు రక్షించబడ్డారంటే పరమాత్మ చేత. అంచేత పరమాత్మ తన పవర్ ఆఫ్ అటార్ని వీళ్ళిద్దరికి ఇచ్చినట్టు అయింది. ఇచ్చి మీరు రక్షించండి. జగత్ పరిపాలితం మనం. అవ్యయం ఇక్కడ, అక్కడ ఇందాక శ్లోకంలో ప్రోక్తవాన్ అహం అవ్యయం అన్న మాట వాడారు ఆయన. ఒకసారి శ్లోకం చూడండి, ఒక్కసారి మళ్ళీ వెనక్కి. ఇక్కడ చూడండి, ఇవం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. మొదటి సెంటెన్స్లో చివరి భాగం అంటే రెండో చరణం అనుకోండి, రెండో చరణం అవ్యయం. అది ద్వితీయాసక్తిలో ఉంది. దేనికి వర్తిస్తున్నది? యోగం, అవ్యయమైనటువంటి యోగమును అని అర్థం వస్తుంది. అవ్యయం, వ్యయం అంటే ఖర్చు అయిపోయేది, అవ్యయం అంటే ఖర్చు కానిది, అంటే నశించనిది. ఖర్చు అయిపోవడం అంటే నశించనిది, ఎటర్నల్ అని అర్థం. ఎప్పుడు ఉండేటటువంటిది. దానికి ఏముంటే కదా కొంత తరువు లేనటువంటి యోగాన్ని అందించానయ్యా అని అనడంతో అక్కడ అర్థం వస్తుంది. అయితే ఏమిటయ్యా తరువు లేకపోవడం? యోగానికి తరువు అది కదా. యోగాన్ని అనుష్ఠానం చేస్తే వచ్చే ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం అవ్యయమైందయ్యా. ఏమిటా ఫలం? అది మోక్షం. దీనివల్ల వచ్చేటటువంటి ఫలం ఏంటి? అవ్యయం, అవ్యయ ఫలత్వాత్. ఆ మాట అది. అవ్యయం అనే మాట దేనికంటే, ఏ యోగాన్ని ఇక్కడ అందించడం జరిగింది ఆదిత్యుడికి అంటే, ఏ యోగం యొక్క ఫలము అవ్యయమైనటువంటి ఫలాన్ని ఇస్తుందో. ఏమిటి అవ్యయమైన ఫలం? మోక్షాన్ని ఇస్తుంది. అంటే సూర్యభగవానుడు కూడా మోక్షాన్ని ఇచ్చేటటువంటి సమర్థత కలిగినటువంటి యోగం అది. అంచేత ఆ ఫలమే అవ్యయమైనప్పుడు ఆ ఫలాన్ని ఇచ్చినటువంటి యోగం కూడా అవ్యయమైనటువంటిది. అక్కడ అవ్యయం, అవ్యయ ఫలత్వ. అంచేత ఇక్కడ మనకి అవ్యయం యోగం అనే పదాన్ని శ్లోకంలో వాడుకోవడం జరిగింది అని చెప్తున్నారు. నహి అస్య సమ్యక్ దర్శన నిష్ఠాలక్షణస్య మోక్షాఖ్యం ఫలం వేతి. అస్య ఇది ఇక్కడ చూడండి, సమ్యక్ ఇప్పుడు ఈ యోగం అని చెప్తున్నటువంటి ఏదైతే యోగం ఉందో దాని లక్షణం ఏంటియా? సమ్యక్ దర్శన నిష్ఠ. సమ్యక్ దర్శనం అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. సమ్యక్ అంటే బాగా చూడడం, కాంప్రహెన్సివ్ వ్యూ అంటున్నాం. ఇక్కడ సమ్యక్ దర్శనం అంటే ఆత్మజ్ఞానం. స్పష్టంగా రాయేసుకోండి, మొహమాటం అది. ఇంకా దాని ఇందాక చెప్పినటువంటి పైన దగ్గర వెనకాల శ్లోకంలో ముందర అందించారు ఆయన పైన. అక్కడ జ్ఞాననిష్ట లక్షణ, అది ఇక్కడ సమ్యక్ దర్శనం అంటే జ్ఞాననిష్ట, ఆత్మజ్ఞాననిష్ట. అంటే సమ్యక్ దర్శన నిష్ఠ లక్షణస్య, ఆ జ్ఞానం అనేటటువంటి దానింటే నిత్యము మనస్సుని బుద్ధిని కేంద్రీకరించి ఉంచుట అనే లక్షణం ఉన్నటువంటి ఇతనికి మోక్షాఖ్యం ఫలం ఈ నా ముందర చూసుకోండి, ఆ నా చివరికి పెట్టుకోండి. నా వ్యేతి, అతనికి మోక్షము అనే మోక్ష ఆఖ్యం, మోక్షము అని పేరు కలిగినటువంటి ఫలితం ఏదైతే ఉందో నవ్యేతి, అది తరగదు, ఎప్పుడు శాశ్వతంగా. ఒకసారి మోక్షం వచ్చిందంటే ఇంకా వాడు ఎప్పుడు అది చెదిరిపోయేటటువంటి మోక్షం కాదు, తరిగిపోయేటటువంటి మోక్షం కాదు. అది ఎప్పుడు శాశ్వతంగా ఉండేటటువంటి పదవి. ఆ స్థితిలో ఉండిపోవడం జరుగుతుంది. సచ వివస్వాన్, ఈ రకంగా తాను ఆదిత్యుని చెప్పినట్టుగా చెప్పాడు, వివస్వంతుడు చెప్పారు. సచ వివస్వాన్ మనవే ప్రాహ, ఆ వివస్వంతుడైనటువంటి ఆదిత్యుడు
తన పుత్రుడైనటువంటి మనువుకి చెప్పాడు. మనవే చతుర్థి విభక్తం, మనవే చతుర్థి ఏకవచనం అది. ఆ మనుహు ఇక్ష్వాకవే స్వపుత్రాయ, ఆ మనువు యొక్క పుత్రుడు ఇక్ష్వాకు అని ఇక్ష్వాకు స్వపుత్రాయ, తన కొడుకైనటువంటి ఇక్ష్వాకుకి, ఎవరతను ఇక్ష్వాకు ఆదిరాజాయ, మొట్టమొదటి పరిపాలకుడు, ఈ భూలోకంలో మొదటి పరిపాలకుడు ఎవరు? ఆదిత్యుడు ఆకాశంలో, మనువు కూడా మనకి మధ్యలో ఇద్దరికి సంధానం, ద్యులోకానికి భూలోకానికి. ఇంకా భూలోకంలోకి వచ్చిన మూడో తరం వాడు ఎవరంటే ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకు ఆదిరాజాయ, మొట్టమొదటి క్షత్రియ పరిపాలకుడు అతను. అతనికి చెప్పాను. ఎవరు చెప్పారు? మనువు చెప్పాడు. సూర్యుడు చెప్పలేదు. సూర్యుడు చెప్పిన పరమాత్మ కూడా డైరెక్ట్గా చెప్పలేదు. అంటే పరమాత్మ సూర్యుడికి, సూర్యుడు మనువుకి, మనువు ఇక్ష్వాకుకి చెప్పడం జరిగింది అని ఇక్కడికి తీసుకొచ్చారండి. అంటే దీన్ని ఏమంటారంటే ఇక్కడ పరంపరలో, పరంపర, పరం అంటే తర్వాత వాడికి తర్వాత వాడు, అది పరంపర. అంటే ఒకటి నుండి ఇంకోటి అంటాం, ఫ్రమ్ వన్ టు అదర్ అంటాం. ఇక్కడ పరంపర అంటే మొదటిదే, ఆ తర్వాత వాడికి తర్వాత వాడు, అక్కడి నుంచి అలా వెళ్ళింది అని ఆ రకంగా ఇక్కడ దీని వంశ కథనం అని అంటారు. ఇది చెప్పడం జరిగింది. తర్వాత ఏవం పరంపర ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయః విదుః సహ కాలేన ఇహ మహత యోగః నష్టః పరంతప. ఒక్కొక్క పదాన్ని వాడు వాడుతుంటేనండి ఎంత వాళ్ళు దానికి ఆలోచించక్కర్లేదు, కానీ ఆ పదాలు వేసేసిన వెంటనే బా ఎలాంటి పదం వేసేసాడు ఇక్కడ. ఇక్కడ పరంతప అని మామూలు ఎవరు వాడతారండి? తాపం, వేసంకాలం నడుస్తుందండి ఇక్కడ ఇండియాలోను, ఆస్ట్రేలియాలో శీతాకాలం కావచ్చు. ఇక్కడ ఎంతలా ఉడికిపోతున్నాం ఈ ఎండకి. ఎవరు కారకుడు? ఎవరు? ఆదిత్యుడు. ఇక్కడ అర్జునుడికి వేసిన విశేషణం చూడండి, పరంతప, అవతల వాళ్ళని తప్పింపచేసే లక్షణం ఉన్నవాడా. అది ఎవరికి ఉంటుంది? ఆదిత్యుడికి. అంటే మళ్ళీ కథ మొదలుకు వచ్చింది. ఆయన మొట్టమొదటిలో ఆదిత్యుడు చెప్పేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పబోతుంది ఎవరికంటే మళ్ళీ ఆదిత్య లక్షణాలు ఉన్నటువంటి అర్జున నీకు చెప్పబోతున్నానయ్యా. ఏదో పరంతప అంటే యుద్ధంలో బ్రహ్మాండంగా శత్రువుని సాగొట్టేస్తావు, ఈ మాట కోసమే కాదు, అది ఎలాగా వస్తుంది? సూర్యుడితో సమానమైనటువంటి యోగ్యత ఉన్నటువంటి వాడు నువ్వయ్యా అని అంత భావాన్ని చెప్పడానికి పరంతప అనే పదం వాడేయడమో అనిపిస్తుందండి. పెర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది కూడాను. ఏం చేత మధ్యలో ఏం చెప్తున్నాడంటే ఏవం పరంపరా ప్రాప్తం. ఇప్పుడు దీని భాష్యం చూద్దామండి. ఏవం ఈ విధంగా అంటే అప్పుడప్పుడే 3 జనరేషన్స్ మనకి చూసాం. పరమాత్మ నుంచి ఆదిత్యుడికి అయింది, ఆదిత్యుడి నుంచి మనువుకి అయింది, మనువు నుంచి ఇక్ష్వాకు అయింది. ఇంకా ఇక్ష్వాకు తర్వాత ఎవరికి చెప్పాడు ఇంకైనా? ఏవం క్షత్రియ పరంపరా ప్రాప్తం ఇమం. క్షత్రియులు అంటే రాజులకే చెప్తున్నాడు. ఇంచేత ఏ రాజులకి చెబితే వాళ్ళు ఈ యోగాన్ని రక్షించే బ్రాహ్మణ్ రక్షిస్తారు అనే విశ్వాసం ఉందో అదే బ్రహ్మక్షత్రియులు రక్షించబడాలి. ఇప్పుడు మొట్టమొదట ఈ దేశం ఏమైనా అటాక్ జరుగుతుంది అనుకోండి క్యాపిటల్ మీద, మొట్టమొదటి ఎవరు రక్షించారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ప్రైమ్ మినిస్టర్ దాచేస్తారు ముందర, మిలిటరీ వాడు పట్టుకెళ్ళి. అందరిని తీసుకెళ్ళడానికి అందరి ప్రాణాలు సమానం కాదు, అందరి ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు కొంచెం విశిష్టమైంది. వాళ్ళిద్దరూ ఉంటే ఇంకా దేశం ఇంకా స్వతంత్రంలో ఉన్నట్టే. ఆ మధ్య అమెరికాలో అటాక్ అయిందండి ప్రెసిడెంట్ మీద, లేదా ఎలక్షన్స్లో ముందర అతనికి బలవంతంగా లాక్కుపోయి దాచేశారు అతను, ట్రంప్ని, ఎలక్షన్స్ ముందర. ఇలా ఎన్నిసార్లు జరుగుతుంది, అనేసార్లు చదువుతుంటాం. సీనియర్ మోస్ట్ పర్సన్స్ అయి ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దేశాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ప్రొటెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగా ఆ పరంపరలో వస్తున్నటువంటి ఇక్కడ క్షత్రియ పరంపర ప్రాప్తం. క్షత్రియుల యొక్క పరంపర, ఒకరి తర్వాత ఒకరి ద్వారా వచ్చినటువంటి ఇమం అంటే ఏమిటి? ఇమం యోగం. ఈ యోగాన్ని ఎవరు చేశారయ్యా? రాజర్షయ, రాజర్షులు వాళ్ళు. రాజర్షులు అంటే రాజులు ప్లస్ ఋషులు కూడాను. దానికి వ్యుత్పత్తి చెప్తున్నారండి. రాజానశ్చ తే ఋషయశ్చ రాజర్షయ. రాజాన అంటే వాళ్ళు రాజులు ప్లస్ ఋషులు కూడా. ఎవరైనా ఉన్నారా? విశ్వామిత్రుడు ఎగ్జాంపుల్ మనకి. విశ్వామిత్రుడు క్షత్రియుడు, అతను చివరికి ఋషి కూడా అయ్యాడు. అలా ఎంతమందో ఉన్నారు. అందుచేత మనకి తే రాజర్షి, అలాంటి వాళ్ళు విదుహు ఇమం యోగం. ఇక్కడ ఇమం అనే మాటకి విదుహు, వాళ్ళందరూ వరుసగా క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందిపుచ్చుకున్నారు. వాళ్ళు ఆ రకంగా తెలుసుకున్నారు, వాళ్ళు దాన్ని అనుష్ఠానం చేశారు. అయితే
అనుష్ఠానం మనకి మొట్టమొదటిలో గుర్తుందో లేదో మీ భగవద్గీత భాష్యం మొట్టమొదటి పేజీలో నిజంగా అంటే ఆయన చెప్పబోయే 18 అధ్యాయాల్లో చెప్పబోయే భాష్యం అంతకి సమ్మరీ అంతా కూడా ఆ కీవర్డ్స్ అన్ని కూడా భగవద్గీత భాష్యం మొట్టమొదటి పెట్టేశారు ఆయన. ఆశ్చర్యం ఇస్తున్నారు, ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటాం అసలు అది ఎలా రాశారు అసలు ఆయన మహానుభావులని. ఇక్కడ కాళేన మహత అని అక్కడ చెప్పుకొస్తూ చూడండి, భాష్య భూమికలో అక్కడ వాడిన పదం ఇక్కడ వాడిన పదం చెప్తాను, చూపిస్తాను. యోగే సహా యోగ, ఆ యోగము, ఈ యోగము జ్ఞాపకం మళ్ళీ జ్ఞాన కర్మ భాగాలు ఎక్కడికి సమ్మేళనం. ఇహ ఇక్కడ మహతా కాలేన మిస్ అయింది ఇక్కడ. మహతా దీర్ఘేణ నెక్స్ట్ వస్తుంది కదండి. మహతా దీర్ఘేణ అంటే కాలేన ముందు పదం వాడేశారు. అంటే చాలా సుదీర్ఘమైనటువంటి ఈ కాల ప్రవాహంలో నష్ట విచ్ఛిన్న సంప్రదాయ సంవృత్త, అది పూర్తిగా పెర్ఫెక్ట్గా ట్రాన్స్మిట్ అవ్వలేదయ్యా, మధ్యలో నష్టమైంది. నష్టమైందంటే నష్టం అనే మాటకి అర్థం ఏంటో తెలుసునండి, కనిపించకపోవుట, అదృశ్యము అని అర్థం. నష్టం అనే మాటకి, నాశనం అన్న మాటకి కూడా అర్థం ఏంటంటే నష్టము నాశనం అన్నీ కూడా సర్వనాశనం చేసేసాడు అంటాం. ఏమి కాదు, దానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి అని అడిగాను కూడా. అంత కోపంగా ఆ మాట అంటూ ఉంటారు అవతల, నా సర్వనాశనం చేసాడని. దాని వ్యుత్పత్తి వాడికి తెలియదు అనేవాడికి. నాశనము అంటే కనిపించకుండా చేయుట, ఆ రూపంలో లేదు, ఏ రూపంలోనూ కూడా లేదా, అది ఎవడు మార్చలేడు. అన్ని రూపాలు వాడు లేకుండా చేయలేడు. ఓ గాజు గ్లాస్ వేసి నేలనేసి కొట్టారండి, ఎప్పుడు అదే ఉదాహరణ చెప్తుంటాను. ఏం లేదు, గాజు గ్లాస్ లేదు, కానీ ఏ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్ మాలిక్యూల్స్ అనే వాటిని తీసేయగలిగాడా, వాటిని భేదించగలిగాడా? వీడు నేలనేసి కొడితే అది ఎక్కడికి పోలేదు. ఇంత ముందర గాజు గ్లాసు రూపంలో ఉన్నటువంటి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో అన్ని మాలిక్యూల్స్, ఒకటి ఎక్స్ట్రా ఏడవలేదు, ఒకటి ఎక్స్ట్రా ఒకటి తగ్గిపోలేదు, అన్ని మాలిక్యూల్స్ అక్కడే ఉన్నాయి. మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, ఇంకా యాటమ్స్ చెప్పాలా, వాటి లోపల ఉండే ప్రోటాన్స్ చెప్పాలా, న్యూట్రాన్స్ చెప్పాలా, ఎలక్ట్రాన్స్ చెప్పాలా, ఏమీ చేయలేవు. ఏమిటి చేసేవా, నాశనం సర్వనాశనం చేశానంటున్నావు కదా. కానీ గాజు గ్లాసు రూపంలో కనిపించకుండా చేసావు, అది నువ్వు చెప్పింది. అది ఆ రకంగా ఇక్కడ మహతా దీర్ఘేణ కాలేన, సుదీర్ఘమైనటువంటి కాలంలో నష్ట విచ్ఛిన్న సంప్రదాయ సంవృత, సంప్రదాయం పోయిందయ్యా. సంప్రదాయం అంటే ఏ గురువు ఏ శిష్యుడు ఎలా చెప్పాడు, ఉపదేశం చేస్తూ ఏమేమి ఎక్స్ట్రా చెప్పాడు, ఎలా అనుష్ఠానం చేయమని చెప్పాడు, ఎలా జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాడు, ఎటువంటి క్రిటికల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఏ సూత్రాన్ని అన్వయం చేసుకోమని చెప్పాడు, ఆ భాగం అంతా పోయిందయ్యా. పోయిందంటే మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోండి, కనిపించకుండా పోయింది అంటే అయిందంటే బ్రేక్ వచ్చేసింది అక్కడికి. హే పరంతప, ఇక్కడ పరంతప అనే పదాన్ని ఇప్పుడు ఇందాక చెప్పాను, మొదలు చెప్పేశానండి. పరుడు అంటే ఎవరు? అర్జునుడికి పరుడు ఎవరు అంటే ఆత్మన విపక్షభూత పరాహ ఉచ్యంతే. తనకి విపక్షులు, తన పక్షంలో లేనటువంటి వాడు, అవతల పక్షంలో ఉన్నటువంటి వాడు, విపక్షభూత అవతల పక్షంలో ఉన్నటువంటి వాడు ఎవరైతే వాళ్ళు పరులు. తన పక్కన ఉన్నటువంటి వాడు పరులు కాదు. ఇప్పుడు యుద్ధం చేస్తూ తన పక్కనే పాండవుల వైపున చాలా మంది మహారాజులు ఉన్నారు, వాళ్ళందరూ పరులు కాదు. పాండవ సైన్యానికి ఎదురుగుండా ఉన్నటువంటి కౌరవ సైన్యంలో ఎవరెవరైతే వాళ్ళు పరులు. ఇక్కడ వాళ్ళని తప్పింపజేస్తావు నువ్వు నీ శౌర్య పరాక్రమాలతో. నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని దెబ్బలు కొట్టవు, నువ్వు చిత కొట్టవు, బాణాలు వేయి వాళ్ళ మీద, అవతల వాళ్ళని బాణం వేస్తావు. ఎలాగ అక్కడ తప అనే పదానికి వాళ్ళు విపక్షభూత, అవతలపై నుండేటువంటి పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరాహ ఉచ్యంతే, వాళ్ళు శత్రువులని చెప్పబడతారు. వేరే వాళ్ళు, కరెక్ట్గా చెప్పాలండి, వేరే వాళ్ళు. వాళ్ళని ఏం చేస్తావా? తాన్ శౌర్య తేజో గభస్తిభి భాను ఇవ తాపయతి. సరిగ్గా చూడండి, నీ శౌర్యంతో, నీ తేజస్సు అనే శౌర్యము తేజస్సు, గభస్తి అంటే కిరణములు అండి. ఈ శౌర్యము తేజస్సు అనేటటువంటి కిరణములతోటి భాను ఇవ, సూర్యుడు ఎలాగైతే సమ్మర్లో వేసవికాలంలో తన కిరణములతోటి అవతలాన్ని తప్పింపజేస్తాడో, భాను ఇవ తాను శౌర్య తేజో గభస్తిభి తాపయతి, శత్రువులందరినీ కూడా ఆ రకంగా తప్పింపజేస్తాడు. అర్జునుడిని బాణాలు వస్తున్నాయంటే బాబో ఏ పక్కన తగ్గుతున్నావు, తల మీద తగ్గుతున్నావు, నుదుటి మీద తగ్గుతున్నావు, కంటో తగ్గుతున్నావు, పొట్ట మీద తగ్గుతున్నావు, ఎక్కడికి భయపడి పారిపోయేటటువంటి స్థితిని కల్పించి తట్టుకోలేని స్థితిలోకి వచ్చేసి ఆ రకంగా యుద్ధం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వాడవయ్యా నువ్వు. ఎలా అంటే ఇక ఎటువంటి వాడు అన్నమాట, భాను ఇవ
సూర్యుడికి ఏ లక్షణం అయితే ఉన్నదో ఆ లక్షణం నీకు ఉన్నదయ్యా. ఇది పరంతప హే శత్రుతాపన ఇత్యర్థ. అలా శత్రువుని తప్పింపజేసేవాడా. ఇక్కడ ఇందాక నేనన్న ఎక్స్ట్రాగా అర్థం ఏంటంటే అక్కడ హే పరంతప నీకు నేను చెప్పబోతున్నానయ్యా ఈ యోగాన్ని. ఇంచేత పూర్వం వాడు మధ్యలో బ్రేక్ వచ్చేసింది, చదవడం ఆపేశారు, నేర్చుకోవడం మానేశారు, అని అనుష్ఠానం చేయడం ముందర మానేసేసారు వాళ్ళు. అందుచేత మళ్ళీ చెప్పండి. అయితే ఆ వేళ ఎలా చెప్పావు, ఎవరు చెప్పావు, సూర్యుడు చెప్పావు. మళ్ళీ సూర్యుడు లాంటి లక్షణాలు ఉన్నట్టు నీకు చెప్పబోతున్నానయ్యా అంటే సామ్యత్వం ఉంటుందని, సిమిలారిటీ మనకి ఉపమాలంకారంలో వస్తుంది, కొంత ఓ రకంగా చెప్పాలని భావనలో అని ఆ రకంగా అక్కడ చెప్పుకొచ్చారండి. ఎలాగపోయిందయ్యా అంటే తర్వాత శ్లోకాన్ని మళ్ళీ ఒక చిన్న వాక్యం ఇంట్రడక్టరీ సెంటెన్స్ రాస్తారు శంకర్లు. దుర్బలా ఎందుకు పోయి ఉంటుంది, దుర్బలాన్ అజితేంద్రియాన్ ప్రాప్య నష్టం యోగం ఇమం ఉపలభ్య లోకంచ అపురుషార్థ సంబంధినం దుర్బలాన్ అంటే తర్వాత ఆ మధ్యలో ఇక్ష్వాకు తర్వాత కొంతమంది వరకు బాగానే ఉంది. తర్వాత వాడు బలవంతుడు కాదు, సహజంగానే వాడు ఇంట్రెన్సిక్గా వాడు వీక్ ఫెలో, వాడు క్షత్రియుడే, సింహాసనం కూర్చుంటున్నాడు, కానీ సమర్థుడైనటువంటి రాజు కాదు. వాడి శరీరం చూసుకుంటాడా, యోగాన్ని నేర్చుకుంటాడా వాడు. ఏ పూట కాబట్టి మందులు వేసుకుంటే కాలక్షేపం చేసి మహారాజు గారు వాడికి ఇంక యోగం ఎక్కడ, వాడికి నాకు ఎంత చేయడానికి టైం లేదే అని చెప్పి పడుకుంటానంటాడు, నీరసంగా ఉంది పడుకుంటానంటాడు. వాడు యోగం పడుకుంటే వాడికి ఎలా అన్వయిస్తుంది, వాడు తర్వాత వాడు ఎలా చెప్తాడు, వాడు అనుష్ఠానం చేయలేదు ఒంటో బాలేక. అలా దుర్బలాన్, అది శారీరకమైన దుర్బలమే కాదు, అసలు మానసికమైన దౌర్బల్యం. అజితేంద్రియాన్, ఇందాక మనకి 2-3 అధ్యాయంలో చివరి వాక్యాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఇందాక చెప్పింది అన్ని కూడా ఇంద్రియాల మీద పెర్ఫెక్ట్ కంట్రోల్ పెట్టుకో నువ్వు అని అక్కడ చెప్పుకొచ్చాడు ఆయన. అక్కడ చెప్పిన వాక్యం అంతా కూడా ఇంద్రియాని పరాన్యాహు అదంతా చెప్పి ఏవం బుద్ధి పరం బుద్ధ్వా సంస్థభ్య ఆత్మానమాత్మన. అక్కడ మనకి 43వ శ్లోకంలో 3వ అధ్యాయంలో ఆఖరిదండి. నీ శరీరాన్ని నీ మనస్సుని నీ బుద్ధిని అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకుని, ఎలా కంట్రోల్ చేయను, ఆ పరమాత్మ యందు లగ్నం చేసి. అది చేయలేకపోవడానికి కారణం ఏంటి, ఇంద్రియాలు బలవత్తరని దాని ముందర శ్లోకంలో చెప్పాడు. అక్కడ చాలా బలవత్తరని ఇంద్రియాన్ని పరాన్యాహు, చాలా గొప్పవయ్యా బాబు ఇంద్రియాలు, వాటిని ఆపడం నీ తరం కాదు, నా తరం కాదు అనుకుంటూ ఉంటారు మామూలుగా సామాన్యులందరూ కూడా అని చెప్పి, అటువంటి జితేంద్రియులు కానటువంటి దుర్బలుడైనటువంటి క్షత్రియుని దిగి చేయింది పాపం. వాళ్ళు అనుష్ఠానం చేయలేదు, వాళ్ళు అధ్యయనం చేయలేదు, పారాయణ చేయలేదు, ఏమీ చేయలేదు. దాంతో ఏమైందంటే అక్కడికి వాడు తర్వాత తరాన్ని అందించలేకపోయారు. నష్టం యోగం ఏమో ఉపలభ్య. ఆ రకంగా మొట్టమొదటిలో ఏ పాఠం అయితే నేను చెప్పానో సూర్య భగవానుడికి, ఇప్పుడు మళ్ళీ ఈ జన్మలో నేను ఇప్పుడు ఈ రూపంలో వచ్చినప్పుడు, అరే ఆ ఇదివరకు చెప్పిన పాఠం నడుస్తుందా అని చూస్తే ఆ పాఠం లేదు, ఎక్కడను ఎవరు చదవట్లేదు. అందుకోసం నష్టం యోగం ఏమం ఉపలభ్య, ఆ పూర్వం నేను చెప్పినటువంటి ఆ యోగము కనిపించకపోవటను చూసి, అలా చెప్పుకోండి. నష్టం ఏంటంటే కనిపించకపోవటం, అంటే వ్యవహారంలో లేకపోవట చూపి, లోకంచే ఎలా ఉంది వేళ, అదైతే ఇందాక దాని ఫలం ఏంటి చెప్పుకున్నామంటే మోక్ష ఫలం. అది ఈ వేళ మోక్షం కావాలని ఎవరు అనుకోవట్లేదయ్యా. అంచేదేంటి, వీళ్ళకి చతుర్దశ పురుషార్థాలతో ప్రమేయం లేదు. అందులో ఆఖరి పరమ పురుషార్థమైనటువంటి మోక్షం వీళ్ళకి అక్కర్లేదు. వీళ్ళకి అపురుషార్థ సంబంధినం, మోక్షంతో సంబంధం లేనటువంటి లోకం ఇది. ఈవేళ అలా తయారైపోయింది. అంటే ఎవరో కొంతమంది ఎక్సెప్షన్స్ వదిలేసేయండి, వేదవ్యాసాది మహర్షులను వదిలేసేయండి. సామాన్య లోకం అని వాడుతున్నారు పదం ఇక్కడ. లోకంచ, ఎటువంటి లోకం వేళ ప్రజంతా ఎలా ఉన్నారు, అపురుషార్థ సంబంధినం. పురుషార్థం అంటే మోక్షం, అన్నిటికంట మనిషి పుట్టాక సాధించి తీరవలసిన ఏంటంటే మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం ప్రయత్నం లేదు అసలు. అటువంటి వాళ్ళని చూసి స ఏవాయం మయా తేజ యోగ ప్రోక్త పురాతన అని ఇక్కడ చెప్తున్నారండి. ఇప్పుడు ఒక చిన్న మాట, యోగో నష్ట అనే మాటను చూసారా, మధ్య కాలేన దీర్ఘేణ కాలేన అన్నారు కదా, దీనికి మన భూమికలో ఎక్కడ వాడారో చూడండి ఒక్కసారి. అచ్చా మనకి మొట్టమొదటిలో భూమికలో కనిపిస్తుందండి ఆ వాక్యం. స భగవాన్ సృష్ట్వా ఇదం జగత్తస్య స్థితించి కీర్షు, అదంతా రాసుకొచ్చి అక్కడే 4-5 వాక్యాల తర్వాత ద్విధో హి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ జగత స్థితి కారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు యస్స ధర్మో బ్రాహ్మణాద్యై వర్ణిభి ఆశ్రమి శ్రేయోర్భి అనుష్ఠీయమాన. అలా చాలాగా ఆవేళ చెప్పినటువంటి పరమాత్మ చేసినటువంటి మహర్షుల ద్వారా అందించబడినటువంటి ప్రవృత్తి లక్షణం అక్కడ మళ్ళీ వాడుతాం. దీర్ఘేణ కాలేన, మళ్ళీ అదే పదం చూడండి,
ఆ ఏ పదం అక్కడ వాడారో 3-4 అధ్యాయాలు దాటేసి అవే పదాలు మళ్ళీ పికప్ చేసి ఇక్కడ మళ్ళీ కంటిన్యూషన్ ఇస్తున్నారండి. మీ దగ్గర ఎవరికైనా పాత భాగం ఉంటే చూసుకోండి. భగవద్గీత భూమికలో మొట్టమొదటి పేజీలో అది గోరఖ్పూర్ వాళ్ళ పుస్తకంలో. దీర్ఘేణ కాలేన అనుష్ఠాతృనాం కామోద్భవాత్, అనుష్ఠానం చేయవలసినటువంటి వాళ్ళందరూ కూడా కామోద్భవాత్, కోరికలు పుట్టడం వల్ల హీయమాన వివేక విజ్ఞాన హేతుకేనా, విజ్ఞానం హీయమాన హీనమైపోయినటువంటిది. ఏమిటి? వివేకం హీనమైపోయింది, విజ్ఞానం హీనమైపోయింది. అది కారణం. అంటే అనుష్ఠానం లేక, అంటే దుర్బల. ఇక్కడ మళ్ళీ పదం చూడండి. కారణం ఏంటంటే దుర్బల అయి ఉండడం, ఎద్చేత అచితేంద్రియుడు ఉండడం, ఇంద్రియాలకు లోబడిపోయి ఉండడం. అక్కడ ఏమన్నారు దానికి? కామోద్భవాత్, ఏ కోరికకు లోబడ్డావో అంటే జితేంద్రియుడు కాదని అర్థం. అదే పదాన్ని ఇక్కడ మళ్ళీ వాడి తర్వాత అధర్మే అభిభూయమానే ధర్మే, అధర్మం చేత ధర్మము ఓడిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉండగా, ప్రవర్ధమానే చ అధర్మే, అక్కడ రాసినటువంటి వాక్యాలు అధర్మం మళ్ళీ పెచ్చి పెరిగిపోతూ ఉండగా, జగత స్థితిం పరిపిపాలయిషు, ఇక్కడే కూడా జగత్తని పరిపాలన అనే పదం వాడుతారండి. జగత్తుని పరిపాలించడం కోసమని సహా ఆదికర్త నారాయణ, ఆదిపురుషుడైనటువంటి పరమాత్మ నారాయణ స్వరూపుడు, విష్ణు భౌమస్య బ్రహ్మణ, బ్రాహ్మణత్వస్య, అక్కడ గుర్తెట్టుకోండి. బ్రహ్మ అనే పదానికి అక్కడ ఏం చెప్పారు? బ్రాహ్మణత్వము అనే మాట చెప్పారండి. బ్రాహ్మణుడికి బ్రాహ్మణత్వానికి తేడా ఏమిటండి? బ్రాహ్మణత్వం, గోవు గోత్వము అంటారు సంస్కృతంలో. ఆవులు తెల్ల ఉండొచ్చు, నల్లా ఉండొచ్చు, ఎర్ర ఉండొచ్చు, పొట్టా ఉండొచ్చు, పొడిగా ఉండొచ్చు, గిరా ఉండొచ్చు, ఇంకా ఉండొచ్చు. అవన్నీ ఆవునే మాట వాడుతాం మనం. ఏమి ఉంటే ఆవుత్వం అంటే దానిలో ఆవు యొక్క ప్రధానమైన లక్షణం ఏదో ఉంటే దాన్ని ఏమంటారంటే సంస్కృతం గోత్వము అంటారు. మనం కూడా అరే అంత మానవత్వం లేకుండా అలా ప్రవర్తించేవరా? మానవత్వం అంటే మానవుడికి ఉండవలసిన కనీస లక్షణం దయ, కనీస లక్షణం. అంత మానవత్వం లేకుండా ఇలా రాక్షసులు ప్రవర్తించే, అక్కడ మానవత్వం అనేది లక్షణం, అది గోత్వం అనేది లక్షణం, బ్రాహ్మణత్వం అనేది లక్షణం. అది ఏమిటా లక్షణం? నిత్యము వేదాధ్యయనం చేయుట, వేదం అధ్యయనం చేయించుట. అక్కడ ఆ మాట ఇంతగా నేను అన్వయం చేసుకొచ్చాను. బ్రాహ్మణస్య రక్షణార్థం దేవక్యాం వసుదేవాత్ అంశేన కిలా సంభవ, వాడి ద్వారా పుట్టినట్టుగా ఉన్నాడు కదా ఈ కృష్ణ పరమాత్మ. పుట్టినట్టుగా అంటే అది పుట్టలేదు, పుట్టాడు అన్నాం అనుకోండి అంటే ముందు పోయాడని అర్థం. పుట్టినట్టుగా అవతరించాడంటే అర్థం ఏంటంటే మరి పూర్వం లేడా? అవతారం అనే మాటకి మనలాంటి వాడు ప్రాదుర్భావానికి చాలా తేడా అండి. అవతరించాడంటే ఉన్నాడు, ఇప్పుడు ఇంకో రూపంలోకి వచ్చాడు. ఉన్నాడు ఆయన సాక్షాత్ విష్ణు స్వరూపంలో ఉన్నాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మగా కనిపిస్తూ ఇలా వచ్చాడు. ఇప్పుడు అంటే వాడు ఎవరి ద్వారా లౌకికంగా ఏదో నిమిత్తం ఉండాలి, దేవకి రూపంలోంచి ఆయన బయటకు వచ్చాడు. ఆ రకంగా ఇక్కడ మనకి ఇక్కడ వాక్యంలో వాడి అదే పదాలండి. శంకర్ల యొక్క గొప్పదనం అది. సామాన్యంగా మనం పేజీ దాటేవాడికి ఇందాక వాడిన పదం మళ్ళీ వాళ్ళు మర్చిపోయి ఇంకో పదంలో వెళ్ళిపోతుంటాం. లేదు, ఆయన మర్చిపోరు. ఎక్కడ ఏ పదం వాడారో అటువంటి సందర్భంలో అదే పదాన్ని మళ్ళీ పట్టు పికప్ చేస్తారు. ఏమాత్రం కాన్షియస్గా ఉన్న మనకి ఆ లింక్ కనిపిస్తూ ఉంటుందండి. సరే, ఈ రకంగా వచ్చిన తర్వాత ఇప్పుడు సయేవాయం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖాచేతి రహస్యం ఏతదుత్తమం. మళ్ళీ పదవిభాగం. సహా ఏవ అయం మయా, ఇక్కడ మాయా కదండి, మయా, మా దీర్ఘం తప్పు పడింది ప్రింటింగ్లో. మయా తే అద్య యోగ ప్రోక్త పురాతన భక్త అసి మే సఖ చ ఇది రహస్యం హి ఏతత్ ఉత్తమం. ఇదండి. ఇప్పుడు దీని భాషను చూద్దాం. ఇప్పుడు నేను ఆ మధ్యలో బ్రేక్ కనిపించింది, ఆ సబ్జెక్ట్ ఇప్పుడు లేదు అంతే, నేనే చెప్పాలి. అప్పుడు చెప్పిన నేనే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆదిత్యుడు వచ్చి చెప్పడు. ఇక్కడ ఆయన నేను చెప్పడం అయిపోయిందని వాళ్ళ కర్మంటాడు ఆయన. మరి నాకు ఆ బాధ, నాకు అయితే బాధ. అరే రే చెప్పాం కదా, అందరూ బాగుపడడం కోసం చెప్పాం కదా. సరే, ఆ ప్రథమ శిష్యుడు చెప్పకపోయినా ఆది గురువు చెప్పాలి కదా, తప్పదు. ఆయనే సృష్టించుకున్నాడు కనుక, ఆయన బాధ్యత బోధానికి వేసుకున్నాడు కనుక ఆయనే చెప్పుకుంటూ వస్తాడు మళ్ళీ. లేకపోతే ఏం చేయాలండి? ఆదిత్యుడు చూడట్లేదా ఈ లోకం ఎలా ప్రవర్తిస్తుందో? ఒరే మనువు, నువ్వు లేకపోతే మనువు అని చెప్పాలని మామూలు ఇక్ష్వాకు నుంచి పరంపర ప్రారంభించినాడు మనువు. ఆ మనువేనే చెప్పాలి కదండి. ఇక్ష్వాకు లేకపోతే మన్వంతరం ఉంది కదా ఇప్పుడు. ఆ మన్వంతర కాలంలో అరే మనువు తన కాదు చూసాడు 5-6 తరాలు, 10 తరాలు, 50 తరాలు అనుకుందాం. ఇంతకీ ఎంత అవుతుంది? ఓ 1000 ఏళ్ళు, 10,000 సంవత్సరాలు అనుకుందాం అండి. అయిపోయింది. పైన ఇంకా మనువు ఉన్నాడు, ఇంకా 32 కోట్ల సంవత్సరాలు ఉంటాడు ఆయన, ఒక్కొక్క మనువు.
అటువంటిది ఇంకా ఆయన ఏడో మనువు ఉన్నాం. ఆ పాత మనువు అనుకుందామండి. మనువు తర్వాత మనువు వరకు అందాలి కదా. ఆయన మళ్ళీ ఆ మనువు దిగాలి. ఆ మనువు చెప్పలేదు. ఆ మనువు చెప్పిన ఆదిత్యుడు దిగి రాలేదు. ఇంకా అది ఇంకా పై అని పెట్టుకున్నాడు. ఇంకా వాడు ఎవరు పట్టించుకోవట్లేదు, నేనే పట్టించుకోవాలని దిగొచ్చాడు ఆయన. ఆయన చెప్పుకొచ్చి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారండి. ఎందుకు చెప్తున్నాడయ్యా? సహా ఏవ అయం మయా తే తుభ్యం. సహా ఏవ, అదే. సహా అయం, అదే. అదే అంటే ఏది? ఆ యోగమే. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో చెప్తున్నాడండి. మయా, నా చేత. ఎవరికి? తుభ్యం. సంస్కృతంలో నీకు అంటాం. నీకు సంస్కృతంలో చతుర్థి విభక్తి వాడాలి. తుభ్యం అద్య ఇదానీం యోగ ప్రోక్త. ఇక్కడ చూడండి, సహా ఏవ అయం యోగ. ఈ యోగ అయంకి వెంటనే ఫార్వర్డ్ పదం ఏంటంటే, లింక్ పదం ఏంటంటే యోగ. ఈ యోగమే. ఏ యోగం అయితే మొట్టమొదటిలో రాజర్షుల చేత గ్రహించబడిందో, ఏదైతే పరంపరగా అది ప్రయాణం చేస్తూ వచ్చిందో, మధ్యలో అంతర్ధానం అయిపోవడం చేత ఇప్పుడు మళ్ళీ నా చేత ఆ యోగమే నీకు చెప్పడం జరుగుతోందయ్యా. అది ఇక మళ్ళీ వెనకరండి. సహా ఏవ అయం మయ, నా చేత. తే అంటే నీ కొరకు. అద్య ఇదానీ, ఇప్పుడే చెప్తున్నా నీకు. యోగ ప్రోక్త, ఆ యోగమే చెప్పడం జరుగుతుంది. ఎటువంటిది? పురాతన, ప్రాచీనమైనది. గుర్తెట్టుకో. ఇవాళ కొత్తగా నేను ఇన్వెంట్ చేసింది కాదు, కొత్తగా డిస్కవర్ చేసింది కాదు. ఎప్పటి నుంచో, ఎప్పుడో పూర్వం ఏది చెప్పానో అదే విషయాన్ని, అత్యంత ప్రాచీనమైనటువంటిది. ఎందుకు చెప్తున్నావయ్యా అంటే, నువ్వు నా భక్తుడు కనుక. భక్త అసి, నన్ను ఆశ. నువ్వు ఏమన్నావు ఇందాక మొట్టమొదటిలో? శిష్యస్తేహం, రెండో అధ్యాయంలో 7వ శ్లోకంతో చూడండి. శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అని అన్నావు. నీ శరణాగతి కోరుతున్నానయ్యా అన్నావయ్యా. చాలయ్యా, ఒక్క మాట చాలయ్యా నన్ను గట్టిగా ఆకర్షించుకుంది. ప్రపన్నుడు అంటే శరణాగతి కోరుకున్నటువంటి వాడు, అంటే భక్తుడే. అటు విభీషణుడు కోరుకున్నాడు, పరమాత్మ శ్రీరామచంద్రుని యొక్క శరణాగతి కోరుకున్నాడు, రక్షించమని కోరుకున్నాడు. ఈవేళ మళ్ళీ అర్జునుడు కోరుకున్నాడండి. అంతే భక్త అసి. అంత ముందర భక్తుడి కాదని కాదు, ఇంకో రూపాయి మధ్య బంధం ఉంది. సఖా చేతి, నా స్నేహితుడు అని. ఈ సఖా అనే మాట బాగా ఎక్కడ వస్తుందండి? మరి 11వ అధ్యాయంలో అర్జునుడే అంటాడు. ఇక్కడ ఈ సఖా భావంతో ఉంటే, ఈ భగవద్గీతలో అర్జునుడు 11వ అధ్యాయంలో, ఏమయ్యా ఏదో నా స్నేహితుడు, నా ఇష్టం వచ్చినట్టు పిలిచేసిన, హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి. ఓ ఫ్రెండ్ నీతోడే బుధమి చేసి నడిమి చరుస్తూ, మామూలు నార్మల్ ఫ్రెండ్ని ఎలా అయితే లౌకికంగా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేస్తున్నాను. చేశానయ్యా, ఎంత పొరపాటు చేశానయ్యా, నువ్వెక్కడా నేనెక్కడ. ఈయన ఎలా మాట్లాడుతున్నాండి? నేను నీ స్థాయికి దిగొచ్చి నువ్వు నా ఫ్రెండ్ అని నేనే అన్నానులే, ఏం పర్వాలేదు. సఖాచ అసి, నా స్నేహితుడు కూడా అని. ఇది అని అంటే నా భక్తుడు అని, నా సఖుడు అని నీకు మళ్ళీ ఆ అత్యంత ప్రాచీనమైన ఆ యోగాన్ని నీకు ఉపదేశిస్తున్నానయ్యా. మరి చెప్తున్నాను నీకు. అది ఎటువంటిది? అది రహస్యం. రహస్యం హి యస్మాత్ ఏతత్ రహస్యం హ్యేతదుత్తమం. శ్లోకంలో చూడండి, ఒకసారి వెనక్కి చూడండి. ఏడు చెప్పేవయ్యా, ఈ యోగం ఎటువంటిది? రహస్యం హి ఏతత్ ఉత్తమం. ఉత్తమం అంటే చాలా సర్వశ్రేష్టమైనటువంటిది. ఇది ఏది? ఈ యోగము. అది ఎటువంటిది? రహస్యం. రహస్యం అనే మాటకి మా కళాని సత్యనారాయణమూర్తి గారికి నాకు ఈ పదం చాలా బాగా నచ్చిన పదం అండి ఇది. అయ్యా సత్యనారాయణమూర్తి గారు గుర్తుందా అండి? ఉన్నారా? కళాని సత్యనారాయణమూర్తి గారు ఉపనిషద్ రత్నావళి మేము పుస్తకాన్ని సంకలనం చేయడం కళాని సత్యనారాయణమూర్తి గారు రాశారు. దాన్ని ఎడిటర్గా ఉండడం నన్ను ఇద్దరం కలిసి చేసేవాళ్ళ పుస్తకం తయారైంది. ఆ పుస్తకాన్ని ఏం చేసామంటే, పబ్లిష్ చేసే ముందు ఒపీనియన్ కోసమని మా గురుగారు పుల్లెల శ్రీరామచంద్రుడి గారికి ఇచ్చామండి. మహామహోపాధ్యాయ, బహుగ్రంథకర్త. వారు ఏం చేశారంటే, అక్కడ ఆయన ఒక గొప్ప మాట చెప్పారండి. రహస్యం అనే మాటకి అర్థం ఏంటంటే ఉపనిషత్తులు అని అర్థం అయ్యా అన్నారండి. రహస్యం అనే మాట ఉపనిషత్తులు అని అర్థం. ఇక్కడ రహస్యం అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఏ విషయం అయితే ఉందో అది అన్నిటికంట, అంటే జ్ఞానాన ఉత్తమ జ్ఞానం, ఇంకా అంతకంటే మించింది ఏం లేదు. అధ్యాత్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం మించినట్టు కూడా ఏం లేదు. అధ్యాత్మం ఇక్కడ ఉత్తమం జ్ఞానం. హేతద్ ఉత్తమం అంటే రహస్యం ఏంటంటే, ఏది రహస్యం అనే మాటకి అర్థం ఏంటండి?
రహస్యం అంటే సీక్రెట్, అది కాదండి. అది కాదు అర్థం అసలు. అలా రహస్యం అనే మాటకి అలా జ్ఞాపకం ఉందా సత్యనారాయణమూర్తి గారు, కళాని సత్యనారాయణమూర్తి గారు వారు చెప్పారు అప్పుడు. మన ఉప్పులేరు శ్రీరామచంద్ర గారు వారు మొదలు ఉపోద్ఘాతం రాస్తూ వారు రాశారు. మీరు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోవాలి సత్యనారాయణమూర్తి గారు. ఒక్కసారి మా సత్యనారాయణమూర్తి గారు మాట్లాడిద్దామని నాకు సంతోషం. అయ్యా సత్యనారాయణమూర్తి గారు ఒక్కసారి జ్ఞాపకం ఉందా? ఉపకథ రాశారు, నాకు జ్ఞాపకం ఉందండి అది. అందులో కానీ ఈ రహస్యం విషయం గుర్తులేదు. అంటే రహస్యం అనే విషయం. ప్రమోదం అనే ముందు హెడ్డింగ్ కింద రాశారు కదా. అవును, రాశారండి. రహస్యం అంటే ఏమిటని అడిగారంటే, రహస్యం అంటే ఏట ఇందులో ఉందండి. అందులో ఉంటుందండి. అందులో ప్రమోదం అనే మాట ఉంటుంది చూడండి, పులిల వారిది. కరెక్ట్, మీరు చూపిస్తున్న పుస్తకంలోనే ఆ లోపల ప్రమోదం అనేది అక్కడ వారు రాస్తూ అందులో మొట్టమొదటి వారు రహస్యం అంటే ఉపనిషత్తులో అని అర్థం అంటండి. ఎలాగా అని అడిగారు. ఏది ఉపనిషత్తుకి రహస్యానికి సంబంధం ఏంటి చెప్పండి అంటే, రహస్యం అనే మాటకి అర్థం ఏంటంటే, మనం మామూలుగా మన పిల్లలు కూడా ఏం చేస్తుంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్కూటర్ తాళాలు ఎక్కడో పడేస్తారు, ఇంట్లో పడి హాయిగా రెస్ట్ చేసుకుంటుంటారు. మొన్నాడు పొద్దున్న మళ్ళీ కావాలి అప్పుడు వెతుకోవడం ప్రారంభిస్తారు. అందరి ఇళ్లలో తాళం చెవులు కానీ కారు తాళాలు స్కూటర్ మామూలు ఇళ్లలో అబ్జర్వ్ చేసేదండి. అతి సమీపంలో ఉండాలట, కనిపించకుండా ఉండాలట, అది అవసరమై ఉండాలట. చూడండి, అవసరమైన వస్తువు అది అమెరికాలో ఉందనుకోండి, నాకు సంబంధం ఏంటిది, అది ఉంటేనేమిటి లేకపోతేనేమిటి, దాని రహస్యం అనరట. మన ఇంట్లోనే మనకి అత్యంత సమీపంలో ఉండాలి, అది మనకి అవసరమైన వస్తువు అయి ఉండాలి, అది కనిపించకుండా ఉండాలి. ఈ మూడు లక్షణాలు అండి. దాని పేరు రహస్యం అని పేరుటండి. ఇప్పుడు మనిషికి అత్యంత సమీపంలో ఉండాలి. ఏది సమీపం? మనిషికి తన కొడుకు మామూలుగా ఆత్మపుత్ర అంటే తన మారు రూపే కొడుకు అనుకుంటారు. కానీ అతని శరీరం, పుత్రుని యొక్క శరీరం వేరు, నా యొక్క శరీరం వేరు అని ప్రతివాడు భావిస్తాడు. ఎంత కాదా, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. వాడికి అంటే ఇంకా దగ్గర ఉందా? ఉంది, డెఫినెట్గా. నా స్కిన్ నా బాడీకి చాలా, బాడీ అంటే ఇంకా బాడీలో అది అవుటర్ లేదు, అది చాలా సమీపంలో ఉంది. అంతకంటే ఇంకా దగ్గరగా ఉన్నది ఏమైనా ఉందా? నా హార్ట్ ఉంది లోపల. అంటే జీవుడు అనేవాడు లోపల ఉన్నాడు అనుకుంటే, వాడికి మామూలు బయట లేయర్లో చూస్తే కొడుకు, ఆ ఇన్నర్ లేయర్స్ బాడీ లేయర్లోకి వస్తే బాడీ అవుట్ చూస్తే స్కిన్, అది దగ్గరది. దానికంటే ఇంకా దగ్గరది ఏమిటై ఉండాలి? హార్ట్. అది కూడా దానికంటే ఇంకా దగ్గర ఉండాలి. హార్ట్లో ఉండే వాల్స్ ఇంకా దగ్గర ఏమిటి, ఇంకా ఏమిటి దగ్గర. అలా వెళ్ళగా నేను అనే ఒక భావన ఉంటుందండి. అది వాడు నేను అంటుంటాడు, కానీ ఆ నేను గురించి తెలుసులో వీడికి తెలియదు. అది తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. ఆత్మ అనేది ఇందాక చెప్పారు, తాళం చెవులు కావాలి, నాకు కావాల్సిన వస్తువు, ఆత్మజ్ఞానం కావాలి, కానీ కనిపించట్లేదు. తనకి అత్యంత సమీపంలో ఉండి తనకి అవసరమైనటువంటి ఆ వస్తువు కనిపించగా ఉన్నది ఒకటయ్యా, ఎవడి మట్టికి వాడి ఆత్మే, వాడి అత్యంత సమీపమైనటువంటిది, అందరికీ అవసరమైనటువంటిది, కానీ అది కనిపించకుండా ఉన్న అంతిచేత దాని పేరు రహస్యం ఏంటండి. ఆ విషయాన్ని చెప్పేది ఏదయ్యా, అది ఉపనిషత్తు అయ్యా. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేది ఉపనిషత్తు కనుక ఉపనిషత్తుకే రహస్యం అని పేరు అని అక్కడ చెప్పుకొచ్చారండి. వారు రాసి చక్కటి వ్యాఖ్యానం. మీరు ఉపనిషత్తు రత్నావళిలో మొట్టమొదటిలో పులిలో వారు రాసినట్టు కరెక్ట్ అండి, శివకుమార్ గారు. మీరు చూసినట్టు ఆత్మజ్ఞానం అందులో రాస్తా చూడండి. ప్రమోదం అనే హెడ్డింగ్లో వారు రాశారు. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత అసలు కథలో వెళ్ళే ముందు వారిది ఉంటుంది ప్రమోదం, అక్కడ రాస్తారండి. అంటే రహస్యం హి యస్మాత్ ఏతత్ ఉత్తమం యోగ జ్ఞానం. ఇంతేదా, ఇది ఆత్మజ్ఞానం చెప్పేటటువంటి యోగం మొట్టమొదటి చెప్పేశారు ఆయన. మోక్షాఖ్యం అని చెప్పేశారు ఆయన. ఆ మోక్షాన్ని ప్రసాదించగలిగిన ఆత్మజ్ఞానం తప్ప ఇంకోటి లేదు. అటువంటి ఆ విషయాన్ని, అది అత్యంత ఉత్తమమైనది కనుక అంచేతే భగవద్గీత నహి జ్ఞానేన సదృశం, జ్ఞానంతో పోల్చడానికి ఇంకో వస్తువు లేదయ్యా. అంత పవిత్రతలో కానీ దాని యొక్క ప్రభావంలో కానీ ఆత్మజ్ఞానాన్ని మించినటువంటి దాంతో పోల్చగలిగిన ఇంకో వస్తువు లేదు అని భగవద్గీత కృష్ణ పరమాత్మే చెప్తాడు. అటువంటి ఆ జ్ఞానానికి యోగా జ్ఞానం ఇత్యర్థ. దాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నానయ్యా నీకు. అది ఎటువంటిది? రహస్యం. ఇందాక చెప్పాను. అంటే ఉపనిషత్ ప్రతిపార్థకమైనటువంటి, ఉపనిషత్తుడు ఏ విషయం అయితే చెప్పబడిందో, ఏ యోగం అయితే చెప్పబడిందో, ఏది అందరికీ అవసరమై ఉంటుందో కానీ అది అందరికీ తెలియదు, ఏది చాలా దగ్గరగా ఉంటుందో, దాని పేరు రహస్యం అన్నామే. ఆ రహస్యం అనే పదం చేత సూచించబడేటటువంటి ఉపనిషత్ సారాంశాన్ని నీకు నేను చెప్పబోతున్నానయ్యా. అంటే భగవద్గీతాసు ఉపనిషత్సు అంటూ ఉంటారు.
ఎక్కడ ఆ మాట ఎక్కడుంది అంటే ఈ పదంలోనే ఉందండి. ఇక్కడ రహస్యం అనే పదం ఇక్కడ ఏదైతే కృష్ణ పరమాత్మ ఇక మనకి 4వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తున్నారో అందులోనే నేను ఉపనిషత్తుల విషయాలు చెప్పబోతున్నాను అని ఇక్కడ సూచించినట్టు అయిందండి. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ శ్లోకం అయిపోయిన తర్వాత 4వ శ్లోకం అర్జున ఇలా అనేప్పటికీ నీకు చెప్పబోతున్నాడే నీకు అర్జునుడు అందుకుంటాడండి. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ఇంకా ఈ శ్లోకానికి భాష్యాన్ని కూడా మనం తర్వాత క్లాసులో చెప్పుకుందామండి. మరి దానికి వ్యాఖ్యానం అంతా వస్తుంది. ఇక్కడికి ఆపుకుందాం ఈవేళ. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వాచాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. తత్సద్ బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్. గురుగారు ఇప్పుడు లలిత రహస్య నామ స్తోత్రం అంటారు కదా, అది కూడా మనం అదే రహస్యం అనే మాటకి అన్ని చోట్ల ఉపనిషత్తునే అర్థం చెప్పేయకండి. సందర్భాన్ని సంగతి చూసుకుంటూ ఉండండి. ఓకే, సంస్కృతంలో పదాలు నానార్థాలు ఉన్నాయి. ఆ అర్థం అక్కడ సూట్ అవుతుందో అవదాం తీసుకుని బలం రుద్దే కూడా అర్థాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ రహస్యం అని చెప్పాడంటే కృష్ణ పరమాత్మ వాడుతున్నాడంటే సంస్థ పైన వేదాంత చెప్ప మొత్తం అన్ని విషయాలు చెప్పాడు అయిపోయింది కదా అని ఆయన ఉద్దేశం. ఆయన అంటే ఇంకా ఇక్కడ అప్పుడెప్పుడు ఎలా చెప్తావు ఇప్పుడే పుట్టావు కదా అన్నట్టుగా ఈయన అడగబోతున్నాడు అర్జునుడు. చెప్పదలుగుతున్నాడు ఉపనిషత్తు విషయం. ఇక్కడ యోగ మనకి అక్కడ ఇంకోటి చెప్పారు, పరమ పురుషార్థాన్ని ఎవరు అందరూ వదిలేసిన సందర్భంలో మళ్ళీ జ్ఞాపకం చేయాలి. అది దేనివల్ల సాధ్యమవుతుంది? ఉపనిషత్తు బోధనలోనే అవుతుంది. శంకరు భాష్యం ఎందుకు రాశారు అసలు? దాన్ని అందరూ వదిలేసి కర్మకాండలో పడున్నారు. రెండింటి కలిపి చెప్పాడు ఆయన భగవద్గీతలో. కర్మ చెప్పాడు, జ్ఞానము చెప్పాడు. కానీ కర్మ దగ్గర ఆగిపోతున్నారు అందరూ కూడా. అది ఆగిపోవద్దు. ఆయన చెప్పిన లేదు, కర్మ చేయడం లేదు, ఎప్పుడు అనలేదు శంకరాచార్య వారు. నువ్వు కర్మ చెయ్యి, అది ఫైనల్ కాదు, అది మధ్యలో స్టాపేజ్. అది దాని తర్వాత దాన్ని నువ్వు అందుకుంటూ ఉండు. ఎక్కడ ఆగిపోయి ఇది ఫైనల్ డెస్టినేషన్ కాదు. దాని తర్వాత ఇంకా వెళ్ళవలసిన ఇంకా ఉంది, చాలా ఉంది, చాలా ప్రయత్నం చేయాలి. ఆ ఘోష కొద్దీ ఆయన చెప్పుకుంటూ వస్తే ఎక్కడ ఈ పదం ఎవరు సొంతగా ఆయన పట్టుకొచ్చి పెట్టింది కదా. రహస్యాన్ని కృష్ణ పరమాత్మ డైరెక్ట్గా చెప్తున్న మాట. రహస్యం అనే మాటకి ఎంత అర్థం బాగుంది చూడండి. ఒక్క దాన్ని ఇది ఎక్కడో విషయం చెప్పబడింది. అది మా గురుగారు అక్కడ మాకు పాఠం చెప్పడం పుస్తకంలో రాసిచ్చారు. అది జ్ఞాపకం చేస్తున్నారు. వారు కూడా అనుకుంటూ ఉంటారు. చెప్పిన అనేక అర్థాల్లో ఒకటి రహస్యం అని అర్థం. రహస్యం అనగా తెలియడం కష్టమైన ప్రయత్నంగా తెలుసుకోదగింది. వారు ఏం రాశారు చదవండి, తేడా అంతా చదవండి. ఉపనిషత్ శబ్దానికి చెప్పిన అనేక అర్థాలలో ఒకటి రహస్యము అని అర్థం. రహస్యము అనగా తెలియడం కష్టమైన ప్రయత్నపూర్వకంగా తెలుసుకోదగింది. ఎక్కడనో సుదూర దేశంలో ఉన్న వస్తువు కూడా తెలియనిదే, కానీ దాని రహస్యం మనం ఏది మనకు దగ్గరగా ఉంటూ మనకు తెలియనిదో అది పరమ రహస్యం. ఇలాంటి పరమ రహస్యం ఆత్మతత్వం. ఆత్మ అనేది నేను నేను అనే అనుభవంలో అందరికీ గోచరమైనదే. అయినా కూడా దాని తత్వం యథార్థ స్వరూపం ఏమో ఎవరికీ తెలియదు. అందుచేతనే ఇది పరమ రహస్యం. ఉపనిషత్తు ఈ పరమ రహస్యానికే కాకుండా దీన్ని బోధించే గ్రంథానికి కూడా ఉపనిషత్తు అని పేరు. అది వారు రాసిన ప్రమోదల్లో. అదే అండి, చాలా బాగుంది. అంటే ఒక్కొక్క పదానికి ఎంత దూరం అన్వయాలు కలుస్తూ ఉంటాయో. మా పుస్తకాలన్నింటిలో ప్రతి పదానికి ఒక చరిత్ర ఉందండి బాబు. ఏ పుస్తకం ఎక్కడ ఏది వాడేవో, ఏ గురువు గారు ఏం మాట అన్నారు, అవి జ్ఞాపకం ఉంటుంటే చాలా మన జీవితాలు అన్ని జ్ఞాపకం ఉండవు. ఏవో కొన్ని విషయాలు జ్ఞాపకం ఉంటుంటాయి, అన్ని విషయాలు జ్ఞాపకం ఉంటాయి. ఏమండి వారు తమరు ఇచ్చినటువంటి పుస్తకం ఇది ఉపనిషత్ రత్నావళి కాదు, ఇంకా రత్నావళి కన్నా పెద్దది. ఎంత గొప్ప పుస్తకం అంటే అంత గొప్ప పుస్తకం. రోజు ఎన్నో 4-5 పేజీలు చదువుకుంటూ ఉంటారు పట్టుకు పెట్టుకుని. అంత అద్భుతంగా వ్యాఖ్యానం ఇచ్చారు కళానిధి వారు. కళానిధి గారు రచన అండి అది. అయితే ఒక చిన్న విషయం చెప్తాను. ఈ మధ్య నెలల కింద జరిగే సంఘటన చెప్తానండి ఈ పుస్తకానికి. తిరుపతిలో డాక్టర్ శ్రీనివాసాచారి గారిని ఒక ఆయన ఉన్నారండి. ఆయన క్వాలిటీ అంటే దేవాలయం తిరుపతి స్వామివారి మందిరంలో ఈ ప్రసాదం ఇలాంటివి చేయడంలో క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఆయన శ్రీనివాసాచారి గారు. ఆయన నెలల కింద 1.5 months అవుతుంది. ఆయన ఫోన్ చేశారు, అవసరం గారు ఎప్పుడు ఈ పుస్తకం కావాలనుకున్నాను తప్ప ఇప్పుడు నేను పుస్తకాల షాపుకి వెళుతున్నానండి, అంటే నేను పంపిస్తాను కదా, టైం లేదు నాకు ఈ పూటే కావాలనుకుంటున్నానండి. అంటే నాకు పంపిస్తే పోస్ట్ ఆఫీసే 2-3 days పడుతుంది. లేదు ఈ పూటే కావాలి, మళ్ళీ ఆలోచన వచ్చి మళ్ళీ రేపటికైతే మళ్ళీ ఆలోచన మారిపోతుందేమో, ఈ పూటే కొనేస్తానండి, వెళ్ళి పుస్తకాల షాపుకి వెళుతున్నానండి అన్నారు ఆయన. నేను మాట అన్నాను ఆయనతో సరదాగా,
అంటే బాగా మంచి స్నేహితుడు. శ్రీనివాసాచారి గారు, ఇంటూ మీకు మీ ఆవిడికి దెబ్బలాటలు ప్రారంభం అవ్వాలంటే ఈ పుస్తకం కొనండి. అండి. మీకు మీ ఆవిడికి దెబ్బలాటలు ప్రారంభం అవ్వాలంటే ఈ పుస్తకం కొనండి అన్న. అదేమిటంటే ఆ మాట అంటారు ఏంటంటే అన్నాడు. సదా చెప్తున్నాను కదా, మీరు ఈ పుస్తకం మీరు పట్టుకొచ్చి ఇంటి దగ్గర కూర్చోండి, పుస్తకం దగ్గర కూర్చోండి, గొడవలు ప్రారంభం అవ్వకపోతే చూడండి, ఆ పూటే స్టార్ట్ అయిపోతాయి. అంటే ఏమిటి కారణం ఏంటంటే ఆ పూటే, తర్వాత కూడా కాదు. కారణం ఏంటంటే ఈ పొద్దున్న మీరు స్నానం చేసి ఇప్పుడు సంయమనం చేసుకున్నాక 8 9 కూర్చొని పొద్దున్నే ప్రారంభిద్దాం అనుకోండి పుస్తకం చదవడం. పొద్దున్న మన అలవాట్లు ఏంటి, ఇంట్లో ఫ్యామిలీకి 9 9:30 టిఫిన్ పెడతారు వాళ్ళు ఆడవాళ్ళు. ఏమండి మీరు 8:30 పుస్తకం పట్టుకున్నారు, 9:30 టిఫిన్ రెడీ ఉంది, రండి తింటాం, ఇప్పుడే వస్తున్నాను 5 నిమిషాలు, రారు మీరు. ఏం చేత ఈ పుస్తకంలో కూర్చొని ఉంటారు. ఈ పేజీ అయిపోయి ఈ పేజీ 10 అయిపోతుంది, ఇంకా ఏమన్నా ఎంతసేపు ఇక్కడ ఉంచాలి ఈ టిఫిన్, చల్లారిపోయింది శుభ్రంగా, ఎవరు తినకి ఇది, మీరు నేను కాదు ఎవరు లేరు ఇక్కడ, ఎవరికి ఇవ్వాలి, అది పెద్ద గొడవ. ఆవిడ బాధపడలేక వెళ్ళి అప్పుడు టిఫిన్ తింటారండి. మళ్ళీ వెంటనే అది తినేసి టిఫిన్ తినేసి వచ్చేసి అప్పుడే చిన్న గొడవ ప్రారంభమైంది. మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చేవాడు 12:30 వచ్చేవాడు అసలు తారాస్థాయికి వెళ్ళిపోతుందండి. అప్పటికి మీరు 15 పేజీలు 30 పేజీలు చదువుకుంటారు. అయిన తర్వాత ఇంకా ఆ ఘట్టాన్ని వదిలిపెట్టలేరు, అప్పుడే వడ్డించుకుంటారు అనమాట. ఏదో 12:30 అయిపోయింది, ఇంకా వడ్డించి ఇంకెప్పుడు తింటాం, సాయంకాలం 4 తింటాను, ఆవిడ మొట్టమొదటి రసరసలు ఆడుతూ ప్రారంభిస్తారు. అయినా సరే మీరు కాస్త మొండికేసి 1 గంట దాకా లాగుతారు. ఏమంటే ఎంతసేపు చెప్పాలి మీకు, వస్తున్నాను 5 నిమిషాలు వస్తున్నాను, మీరు 1 గంట బావైనా వెళ్ళలేదు. 1:30 చూసింది ఆవిడ, వడ్డించేసి కూర్చుంది, ఆవిడ పంపు తిన్నా, మీరు వెళ్ళలేదు. ఆవిడ వచ్చి మీ వస్తే మీ పుస్తకం మీ చేతిలో లాక్కుని పక్కన పెట్టేసరికి నడవండి లాక్కుపోతుంది. ఇది గొడవ అంటేనండి. అంటే పుస్తకం యొక్క రచన శైలి ఎంతలా, మా కళాని సత్యనారాయణమూర్తి గారు రాసినటువంటి శైలి ఎటువంటిదంటే, ఒకసారి మీరు ఆ పుస్తకాన్ని పట్టుకున్నారో వదిలిపెట్టరండి. అద్భుతమైనటువంటి శైలి. ఎక్కడా కూడా మేము మొట్టమొదటిలో పుస్తకం రాసే ముందు మేము ఇద్దరం, అసలు అది కూడా తిరుపతిలోనే మా ఇద్దరికి జరిగిందండి, 2006లో జరిగింది. అన్ని విషయాలు జ్ఞాపకం, ఆ విషయాలని బాగా నాకు వారితో ఉన్న ప్రతి క్షణం జ్ఞాపకం ఉంది నాకు. మేము ఇద్దరం ఇక్కడే మనం కలవడం నాకు చాలా ఆశ్చర్యం, మర్చిపోలేనటువంటి ఇదండి. సన్నివేశం. మేము ఇద్దరం ఇక్కడ హైదరాబాద్ లో మధురా నగర్ లో ఒక 100 గజాల దూరంలో ఉంటామండి. అప్పుడు 20 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఒకళ్ళు తెలియదు, వారు ఇక్కడ ఉన్నారని తెలియదు, ఈ అభిరుచులు తెలియదు, వాళ్ళ మనిషే తెలియదు, ఒకళ్ళు ఏమి తెలియదు. తిరుపతిలో వేదిక్ యూనివర్సిటీ పెట్టబోతూ ఆ వేదిక్ యూనివర్సిటీ యాక్ట్ రాయడానికి వారు లా సెక్రటరీ, ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎన్ని యూనివర్సిటీస్గా లాస్ రాశారు. అంటే వారిని ఇన్వైట్ చేశారండి, గవర్నర్ ఇన్వైట్ చేశారు స్పెషల్ ఇన్వైటీగా. యాక్ట్ రాయాలి ఇప్పుడు వేదిక్ యూనివర్సిటీకి, ఎస్వి వేదిక్ యూనివర్సిటీకి. నన్ను ఏం చేశారంటే ఆ మన ఈ వేదాలు పరిరక్షణ, మన కంప్యూటరైజేషన్ ఈ ప్రాసెస్లో ఉన్నాయి, అప్పుడే 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఈ విషయం తెలిసి స్పెషల్ ఇన్వైటీగా నన్ను పిలిచారు. అక్కడ అందరి మెంబర్స్ కి కూడా మీరు తెలుసు సార్, అంతకు ముందర పిలిచే ముందర అందరి మెంబర్స్ కి కూడా అవధాన గారు ఏంటో తెలుసును, ఆయనే పిలుద్దామని చెప్పి, అంతకు ముందర నేను ఉన్నాను కదా, మిమ్మల్ని పిలుద్దామని చెప్పి వాళ్ళు అందరూ తీర్మానించారు. ఏమండి అక్కడ మధ్యలో మీటింగ్ ఏదో అరౌండ్ 12:30 to 1 o'clock అయ్యింది. ఇంకా వెళ్ళి లంచ్గా తిరిగి డిస్పర్స్ అవ్వాలి. ఆ టైంలో 5 కూర్చుని ఎవరి ఎక్కడి నుంచి వచ్చారంటే హైదరాబాద్ నుంచి వచ్చారన్నారు వారు. నేనే ముందు ప్రారంభించాను. హైదరాబాద్ ఎక్కడి నుంచి, అమీర్పేట ఏరియా, అమీర్పేటలో ఎక్కడ, మధురానగర్ ఎక్కడ, సాయి రామకృష్ణరాజు కళ్యాణమండపం వేసుకున్నాం. అయ్యా మా ఇల్లు దగ్గరలోనండి. ఎంత విచిత్రం ఉందండి. అంటే ప్రపంచం చాలా చిన్నదైపోయినట్టు ఉంటుంది సార్, అది మా ఇద్దరికి వర్తించిందండి. తర్వాత మేము ఇద్దరం కలిసి కూర్చున్నప్పుడు మాట వచ్చింది. అప్పుడు నేను వారితో అన్నా, సత్యనారాయణమూర్తి నాకు భగవద్గీత మన ఉపనిషత్తుల మీద ఒక పుస్తకం రాద్దాం అనుకుంటున్నానండి అని అన్నాను. ఆ అవకాశం నాకు ఇవ్వండి అన్నారు. అంటే ఎందుకు అన్నాను. ఇదంతా ఎప్పుడు జరిగిందండి, 2006లో జరిగిందండి మా ఇద్దరి సంభాషణ. నేను ఉపనిషత్తుల గురించి స్వామి చిన్మయానంద యొక్క ఉపన్యాసాలు 1956, 57 నుంచి వింటున్నానండి. చూడండి, 1956 నుంచి వారు అధ్యయనం చేశారు. అప్పటికే మనం ఇంకా చాలా ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఇంకా లేవు అక్కడికి. అప్పటి నుంచి చదివాను. ఎప్పటి నుంచో అలాంటి రాయగలిగితే అవకాశం ఉంటే బాగుంది, చేద్దాం. అయితే ఇద్దరు కలిసి చేయాలంటే అయితే మీరు రాయండి, నేను సంపాదకుడు ఇది పేరు పెట్టుకుందాం అని చెప్తే వారు రాయడం ప్రారంభించారండి. అద్భుతంగా. అది ఎంత విశేషం అంటే తలుచుకుంటుంటే పులకరిస్తుందండి. మొత్తం 4 పార్ట్ల కింద వేసేవాడు మొట్టమొదట. అంటే 2 ఉపనిషత్తుల పుస్తకం, ఇంకో 2 ఇంకోదంటూ, అలా మొత్తం 10 ఉపనిషత్తులు వేసినట్టు మొట్టమొదటిసారి వేసి 4 పార్ట్ల కింద వేసామండి. ఇప్పుడు పుస్తకం పబ్లిష్ చేయడానికి డబ్బులు లేవు, ఎవరినో అడగాలి, మొహమాటం. మా ఇంటికి అనుకోకుండా రఘురామ్ గారిని ఒక ఆయన వచ్చారు, మా నిమ్స్లో ఫైనాన్స్ పర్సన్ ఆయన. రఘురామ్ గారు ఈ పుస్తకం ఒకటి రెడీ అయిందండి, ప్రింట్ చేయించ, అయితే నేను 10,000 రూపాయలు ఇచ్చేసారండి.
అంత ముందు డబ్బులు డొనేషన్స్ తీసుకోవడం అలవాటు లేదు మాకు ఇక్కడ ఈ సబ్జెక్ట్ మీద. ఆ 10,000 తీసి మొత్తం 4 పుస్తకాలు 1000 సెట్లు వేయించామండి. మిగతా చిన్న చిన్న అమౌంట్ మనం అడ్జస్ట్ చేసాం. ఆ పుస్తకం డేట్ కూడా చెప్తానండి. 2010 అంటే 2006లో కలిసాం. మధ్యలో 2-3 ఏళ్ళు మరి రాయడం పట్టింది. 2010 నాటికి పుస్తకం ప్రింటింగ్ అయ్యింది 4 పార్ట్ల కింద. 2010 సెప్టెంబర్ 2వ తారీఖు అండి. ఆ వేళ స్వామి పూజ్య శ్రీ శివానందమూర్తి గారిని మేము కలిసి, అయ్యా మీరు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తే బాగుంటుందండి అని ప్రార్థించాం. సరే నేను వస్తా ఉన్నాను. ఈ ఏర్పాటు ఎక్కడంటే మేము మన నాంపల్లిలో తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం బుక్ చేసామండి. వారు వచ్చారు. ఆ వేళ వారి చేత పుస్తకావిష్కరణ జరిగిందండి. ఇంకా విశేషం చెప్పనండి, పుస్తకావిష్కరణ అయిపోయింది. గంటన్నర సేపు అందరూ వక్తలు, మంచి మంచి వక్తలను పిలుచుకున్నాం. వారి హస్తం అమృత స్పర్శ అండి. మీటింగ్ అయిపోయి బయటికి ఎక్కి కారు ఎక్కుతూ, నాకు రేపు పొద్దున ఒకసారి కనిపించండి అన్నారండి. వారు ఎందుకు కనిపించమన్నారో తెలియదు. పుస్తక ఆవిష్కరణ అయిపోయింది. మామూలుగా ఎవరిని పిలిచామో అయిపోయింది, వెళ్ళిపోతారు, ఎవరి దారి వెళ్ళదే. రేపు కనిపిస్తాం పెట్టి 50,000 రూపాయలు ఇచ్చారండి. ఆ వేళ మాకు మొత్తం చూడండి, మరి చాలా ఖర్చులు ఉన్నాయి. 50,000 రూపాయలు ఇచ్చారు. అది ఒక విషయమే. కానీ విశేషం ఏంటంటే ఆ వేళ మీటింగ్ వచ్చిన ఈ పుస్తకాలు ఎటువంటివి అంటే ఉపనిషత్తులు ఇవి గమని కదలవండి. అంటే గబగబా కొనే జనం. ఉదాహరణ చెప్తాను. తెలుగు పుస్తకాల్లో బాగా ప్రచారం జరిగినటువంటి ఏదంటే పోతన గారి భాగవతం. అంతకంటే తెలుగు వాడు చదివి మంచి గ్రంథం కూడా చెప్పడానికి ఏం లేదు. కవిత్రయం రాసిన భారతం ఉంది, కానీ అది నోట్లోకి వెళ్ళలేదు. మస్తిష్కంలో పెడుతుంది, కొంతమందికి పెడుతుంది. పోతన గారి మందార మకరంద పద్యాలు లాంటి పద్యాలు మనకి భారతంలో మనకి వెతుక్కోవాలి ఎక్కడైనా. ఇవైతే కొన్ని వందల మందికి, వేల మందికి వచ్చు. ఆ పుస్తకం అండి 1870లో 1000 కాపీలు వేసేటండి. పోతన గారి భాగవతం 1870లో 1000 కాపీలు వేసేట. మన వాళ్ళు దాని ప్రతిభ ఏంటి తెలుసా అండి, 1960కి ఇంకా 20 కాపీలు ఇంకా అమ్ముడు అవ్వలేదండి. 100 ఏళ్ళ, సుమారు 100 ఏళ్ళకి 1000 కాపీలు వెళ్ళలేదండి. 100 ఏళ్ళకి అత్యంత ప్రచారంలో ఉన్న గ్రంథం. మాకు బెంగ ఏంటంటే ఈ పుస్తకాలు మాత్రం వెళతాయా? ఇక మనం రాసామంటే మన ఉత్సాహం మీద రాసాం, డబ్బులు ఒక ఆయన ఇచ్చారు, గురుగారు అనుగ్రహించారు, అయిపోయింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే అండి, సెప్టెంబర్ 2వ తారీఖు అన్నాను కదండి, సెప్టెంబర్ 21వ తారీఖు 1000 సెట్లు వెళ్ళిపోయాయండి. 3 వారాల్లో 1000 సెట్లు వెళ్ళాయండి. ఊహకందదు. ఉపనిషత్తుల మీద వివేకానంద వాళ్ళు కోట్ల కాపీలు అమ్మారు. రామకృష్ణ మఠం కోట్ల కాపీలు, 100 1000 కాదండి వాళ్ళవి. తెలుగులో కానీ అన్ని భాషలో కలిపి. మన జీవితం అదే పెద్దది అనుకుంటే 3 వారాల్లో 1000 కాపీలు 1000 సెట్లు వెళ్ళాయండి. 4 పుస్తకాలు చొప్పున. వచ్చిన డబ్బులు ఆ వారంలో ఆ ఉత్సాహంతో మళ్ళీ 1000 చేసామండి. అక్టోబర్ 1కి మళ్ళీ పెట్టామండి. అక్టోబర్ 25వ తారీఖు మళ్ళీ 1000 వెళ్ళిపోయాయండి. మళ్ళీ నవంబర్ 1కి మళ్ళీ పెట్టామండి. నవంబర్ అలా 3 నెలల్లో 3000 కాపీలు వెళ్ళాడు. మా కళాన సత్యనారాయణమూర్తి గారు రాసినటువంటి ఉపనిషత్తు రత్నావళి పుస్తకం అండి. సప్తమ ముద్రణ. అదే అప్పుడు మొట్టమొదటి 3ది. ఇంకా ఆపేసేవాడు కొన్నాళ్ళు. మిగతా పుస్తకాలకి రాయడం అవ్వట్లేదు, ప్రింటింగ్ అవ్వట్లేదు. జనంలో యాక్సెప్టెన్స్ వచ్చిందనే మాట మనకి దృఢంగా అర్థమైంది. ఆపుదాం కాసేపు. ఆ ఒకటే పుస్తకం ఇస్తే మిగతా పుస్తకాల సంగతి, నా వేదగణితం సంగతి ఏమిటి, ఇంకా చాలా ఉన్నాయి మనకి. అందుకోసం ఆపి మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత జనం మేమండి పుస్తకాలు రావట్లేదు, పుస్తకాలు కావాలని వాళ్ళ డిమాండ్ అనిపించుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఆ పుస్తకం నిజంగా మహత్తరమైనటువంటి కాపీ అండి. ఈ మాట శ్రీనివాసాచారి గారు చెప్పాను. అయ్యా మీలో కూడా ఎవరికైనా ఇంట్లో గొడవలు రావాలనుకుంటే ఈ పుస్తకం కొనండి తప్పకుండా, సరదా కోసం అండి. కానీ ఆ విషయం ఆయన ఇంకోటి ఏం చేశారని తెలిసిన అండి, ఇంపార్టెంట్ పదాలు ఏమైనా ఉంటే పెన్సిల్తో పుస్తకాలను మార్క్ చేసుకుంటారండి. ఆయనకి లక్షణం అది. మామూలుగా మనం మార్జిన్లో టిక్కులు పెట్టుకుంటూ ఉంటాం మామూలుగా. ఆయన మొత్తం 200 పేజీలు అయిపోయాక అవధాన్ గారు నేను మార్క్ చేసుకున్నటువంటి ఆ పేజీలు అన్ని పేజీలు ప్రతి లైన్ అండర్లైన్ పెట్టేశారండి ఆయన. ప్రతిదీ ఇంపార్టెంటే. ప్రతి రత్నం అంటే అక్కడ అది ఉపనిషత్తు రత్నావళి అంటే ప్రతి లైను రత్నాలకి కనిపించింది ఆ మహానుభావుడికి. నిజంగా కూడా అంతేది. ఆ రకంగా మహత్తరమైనటువంటి గ్రంథాన్ని అందించారు మాకు కళాని సత్యనారాయణమూర్తి గారు. ముఖ్యంగా మీకు ధన్యవాదాలండి. నా పుస్తకాన్ని గుర్తించి దాన్ని ప్రజలకు అందించడంలో మీరు చేస్తున్న కృషి అనన్య సామాన్యం అండి. ఆయన పుస్తకాల్లో షడ్దర్శనాలు కూడా చాలా బ్రహ్మాండమైన. అంతే షడ్దర్శనాలు ఇంకా ఎన్నున్నాయి వాళ్ళ వరుసగా, ఇంకా పుంఖాలుగా రాసి పడేసారు వారు. ఈ పుస్తకంలో మాత్రం తమ శైలి ఎంత సరళంగా ఉంటుందో, ఎంత సౌందర్యం నిండి ఉంటుందో నేను అనుభవిస్తున్నాను. నేను చెప్తున్నాను ప్రత్యక్షంగా మీకు. రోజు 4 పేజీలు చదువుకుంటాను పక్కన.
అదృష్టం అండి. మనకి వేదభారతి సార్థకం అయిపోయిందండి. దాని ఆవిర్భావం సార్థకం అయిపోయింది. ఇలాంటి కొన్ని పుస్తకాలు చాలండి. ఒక సంస్థ పెట్టుకుంటే ఆ పుస్తకం దాని ద్వారా సంస్థ ద్వారా వచ్చిన పుస్తకం 10 మంది నోట్లో వెళ్ళింది చదువుకుంటున్నాడు. అంతకంటే ఇంకేం కావాలండి ఒక సంస్థకి. అలా ఈ ఏడ సరదాగా ఎందుకు ఆ మాటలని వచ్చాయి. రహస్యం అనే మాటకి దానికోసం ఇంత కథ జరిగిందండి. దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇప్పుడు అయ్యా అతి రహస్యం బట్టబయలైందండి ఇప్పుడు. అది సార్ దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ దాన్ని మా ఇంగ్లీష్ తమ్ముడు ట్రాన్స్లేట్ చేశారు. అమెరికాకి 40 కాపీలు తీసుకెళ్ళాడు. తర్వాత చాలా కాపీలు తీసుకెళ్ళాడు. అక్కడ అవును. కూడా మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది చదివారు సరే అవునండి. ఇంగ్లీష్ లో. వాళ్ళకి తెలుగు రాదంత ఎక్కువగాను. అవును అంటే అవును. ఇంగ్లీష్ లో కూడా అది చాలా మంచి దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేశారు. ఆ. ఇలాగ అద్భుతమైనటువంటి స్రష్ట వారు. అందరికీ ధన్యవాదాలండి. మరి కలుద్దాం మళ్ళీ నమస్కారం. మళ్ళీ మళ్ళీ క్లాస్ నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. కలుద్దాం మళ్ళీ. ధన్యవాదాలు. సోమవారం క్లాస్ ఉంటే సోమవారం మీకు మెసేజ్ పంపిస్తాం. లేకపోతే మళ్ళీ వారం మళ్ళీ ఉంటుంది. మళ్ళీ నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం అండి. గురుగారు నమస్కారం ధన్యవాదాలు. గురుగారు, నమస్కారం. నమస్కారం అమ్మా. ధన్యవాదాలు. నమస్కారం. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. గురుగారు